हरे कृष्ण। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधार श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं धनं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपः कुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्रिषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे। नमो ब्राह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। करोति वाचालं पङ्गुं लङ्घयन् कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधुरं श्रीचैतन्येश्वरम्। अपवित्रो पवित्रो वा सर्वावस्थगतोऽपि वा यस्मरेति पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरशुचिः।
శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. రైట్. జాయిన్. సో నైన్త్ చాప్టర్ లోని సో 11, 12 శ్లోకాలు కూడా చూసాం కదమ్మా లాస్ట్ వీక్. 13వ శ్లోకం దగ్గర స్టార్ట్ చేసుకోవాలి. సో 11, 12 శ్లోకాలలోని ఏం చెప్పుకొచ్చారు? భగవంతుడి మీద విశ్వాసము లేని వ్యక్తుల గురించి చెప్పుకొచ్చారు. సర్వమునకు పరమ ప్రభువునైన నా దివ్యత్వమును వారు ఎరుగక నేను మానవ రూపమును అవతరించినప్పుడు మూఢులు నన్ను అపహాస్యం చేయుదురు. సో మూఢత్వం గురించి చెప్పుకొచ్చారు. 11, 12 శ్లోకం కూడా దీనికి ఎక్స్టెన్షనే ఉంటుంది. 12 ఆ విధముగా మోహితులైన వారు దానవ మరియు నాస్తిక ప్రభావంచే ఆకర్షితులవుతారు. అట్టి భ్రాంతి స్థితిలో వారు ముక్తికి సంబంధించిన ఆశలు, కామ్యకర్మలు, జ్ఞాన సముపార్జనలు అన్నీ కూడా వ్యర్థములగును. సో అటువంటి వ్యక్తులకి మూఢత్వంలో భగవంతుని మీద విశ్వాసము పెట్టలేని వ్యక్తులకి, భగవంతుని మీద శ్రద్ధ పెట్టలేని వ్యక్తులకి వేరొక విషయాల మీద మోహం పుట్టుతుంది. దానివల్ల దానవ ప్రవృత్తి, నాస్తిక భావాలకు ఆకర్షితులవుతారు. అటువంటి స్థితిలోని వాళ్ళు ముక్తికి సంబంధించిన విషయాలని గ్రహించలేని స్థితిలో ఉంటారు. జ్ఞానం ఉన్నా సరే అవన్నీ కూడా వృధా అయిపోతాయి అని చెప్పుకొస్తున్నారు. సో 13వ శ్లోకానికి వచ్చేసరికి దీనికి ఆపోజిట్ భక్తుల తాలూకా తత్వం గురించి భగవంతుడు చెప్పుకొస్తారు. యాక్చువల్గా 9.12, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దిస్ ఇస్ ద 350th శ్లోక. బేసికలీ దిస్ హాఫ్ వే త్రూ. బేసికలీ out of 700 shlokas, 9.12 is 350 and 9.13 is the 351 shloka, something like that. 350, we are midway basically. So 9.13 shloka chuddam. మహాత్మనస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితః భజంత్యన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఓ పార్థ, భ్రాంతి చిత్తులు కానిటువంటి మహాత్ములు మాత్రమే దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉందురు. వారు నన్ను ఆదియును అవ్యుడును అగు దేవాది దేవునిగా నిరిగి ఉండిటచే నా భక్తియుక్త సేవలో సంపూర్ణముగా నిమగ్నులై ఉందరు. సో భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ మహాత్మ అన్న పదం వాడడం జరిగింది. ఎటువంటి వ్యక్తుల్ని మహాత్మా అని పిలుస్తున్నాడయ్యా అంటే భగవంతుని తాలూకా తత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళని మాత్రమే మహాత్మా అని పిలుస్తున్నారు. భ్రాంతి చిత్తులు కానటువంటి వారు మహాత్ములు మాత్రమే దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉందరు. ఇక్కడ దైవీ ప్రకృతి అంటే యాక్చువల్గా చాలా మంది ఆచార్యులు ఇక్కడ ఈ శ్లోకంలో దైవీ ప్రకృతిని భగవంతుని తాలూకా లాదినీ శక్తిని, దైవీం ప్రకృతి, ఫ్యూమినిటీ, దైవీం అనేసరికి ఫ్యూమినిటీ వస్తుంది. ప్రకృతి అనేసరికి మళ్ళీ మాయ కాదు, మహామాయ కాదు, యోగమాయ కాదు, కేవలం భగవంతుని తాలూకా లాదినీ శక్తిని ఇక్కడ భగవంతుని రిఫర్ చేస్తున్నారు. ఇది రాధాదేవిని రిఫర్ చేస్తున్న విషయము. అంటే ఆయనలో ఉండే లాదినీ శక్తి తాలూకు రిప్రజెంటేషన్ రాధాదేవి, ఆ శక్తిని రిప్రజెంట్ చేస్తున్నారు. ఇదొక్కటే శ్లోకము ఆ భగవంతుని తాలూకా ఆ ఫ్యూమినిటీ, ప్రకృతి అనేసరికి ఫ్యూమినిటీ, భగవంతుడు పురుషుడు అని చెప్పుకున్నాము. ఆ రిఫరెన్స్ తోని ఉన్న శ్లోకం ఇది ఒకటే. సో ప్రాబబ్లీ దిస్ ఇస్ ద క్లోజెస్ట్ శ్లోక వేర్ రాధాదేవి ఈజ్ మెన్షన్ అని చెప్పుకొస్తుంటారు. సో అటువంటి వ్యక్తులు, జ్ఞాత్వా భూతాదిమవ్యయం, వారు నన్ను ఆదియును అంతము అగో నేనే ఆదికి అంతానికి మూలము అయిన దేవాది దేవుని ఎరుగు అని తెలుసుకుని ఉండటి చేత నా భక్తియుక్త సేవలో సంపూర్ణముగా నిమగ్నులై ఉంటారు. సో ఈ శ్లోకంలోని మహాత్మతత్వం గురించి చెప్పుకొస్తున్నారు. మహాత్మతత్వం ఎవరయ్యా అంటే భగవంతుడే ఆదికి అంతానికి కారణము అని తెలుసుకున్న వ్యక్తిని మహాత్మా అని పిలుస్తున్నారు. మనము జాతిపిత మహాత్మా అని ఆ పదాన్ని వేరే విధంగా వాడుతుంటాము.
కానీ 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 స్క్రిప్చురల్ గా చూస్తే మహాత్మ ఎవరు అయ్యా అంటే పరమాత్మని గ్రహించగలిగిన వాడు మాత్రమే మహా ఆత్మ, లేకపోతే మనలాంటి ఆత్మ, బేసికలీ జీవాత్మ. యూజ్ దిస్ వర్డ్ విత్ డిఫరెంట్ కాంటెక్స్ట్, రైట్? జీవాత్మ, ప్రేతాత్మ. బట్ మహా ఆత్మ అంటే somebody who is able to understand the source of that particular, what you call the source of this particular energy, the source of this world, basically. అటువంటి వ్యక్తిని మాత్రమే భగవంతుడు ఇక్కడ మహాత్మ అని పిలుస్తున్నారు. ఆ మహాత్ములు ఎవరయ్యా అంటే వాళ్ళు ముక్తి కోసము ఆ భగవంతుని దైవీం ప్రకృతి మాశ్రిత, ఆ దైవీం ప్రకృతి అంటే భగవంతులలో ఉన్న ఆ ఆహ్లాదిని శక్తిని ఆశ్రయించి ఉంటారు. వాళ్ళు ఎలా ఎందుకు ఆశ్రయిస్తున్నారయ్యా అంటే వాళ్ళకి తెలుసు, నేనే ఆదికి అంతానికి, భవ్యయం నేనే, దీని అంతటికి మామనేసరికి నేనే, దీనికి ఆదికి అంతానికి కూడా నేనే కారణము అని వాళ్ళు తెలుసుకుని ఉండడా అన్నా అని చెప్పుకొస్తున్నారు. సో మనం ముందు శ్లోకంలోని వాటి నాస్తికత్వం గురించి చూసాము, ఇక్కడ భక్తి గురించి చూస్తున్నాము. భక్తి భావంలో ఉండే వ్యక్తుల గురించి భగవంతుడు చెప్తున్న మాటని. ఈ శ్లోకమున మహాత్ములైన వారి వర్ణనము స్పష్టముగా వసకబడింది. అంతకు పూర్వమే దైవీ ప్రకృతిలో స్థితిని పొంది ఉండిటే మహాత్ముల ప్రథమ లక్షణము. అతడు ఎన్నడూ భౌతిక ప్రకృతికి ఆధీనుడై ఉండడు. దైవీ ప్రకృతి అంటే భౌతిక ప్రకృతికి ఆపోజిట్, బేసికలీ. అది ఎట్లు సాధ్యమైన విషయము సప్తమాధ్యాయం నందు 7:15 వివరింపబడినది. దేవాది దేవుడని శ్రీకృష్ణుని శరణు పొందినవాడు శీఘ్రమే భౌతిక ప్రకృతి యొక్క ఆధీనం నుంచి విముక్తుడగును. అది ఏ మహాత్ముని నిజమైన యోగ్యత. కనుక మానవుడు తన ఆత్మను దేవాది దేవునికి అర్పించినంతనే భౌతిక ప్రకృతి నియంత్రణ నుంచి విముక్తుడగుననేది ప్రాథమిక సూత్రము. సో ఏ నిమిషం అయితే మనము మన ఆత్మ తాలూకు నిజస్థితి ఏమిటి అని గ్రహించి అది భగవంతుడికి అర్పించడం జరుగుతుందో అటువంటి వ్యక్తి మాత్రమే మహాత్ముడు అని చెప్పి పిలుస్తున్నారు. అది ఏ మహాత్ముని నిజమైన యోగ్యత. కనుక మానవుడు తన ఆత్మను దేవాదిదేవునికి అర్పించినంతనే భౌతిక ప్రకృతి నియంత్రణ నుంచి విముక్తులగుననేది ప్రాథమిక సూత్రము. ఎప్పుడైతే మనము ఆయన షెల్టర్ తీసుకుంటామో అప్పుడే ఈ భౌతిక బంధం నుంచి బయటపడగలుగుతాము. తటస్థ శక్తి అయిన జీవుడు భౌతిక శక్తి నియంత్రణ నుంచి విడివడినంతనే ఆధ్యాత్మిక ప్రకృతి పర్యవేక్షణ నందు ఉంచబడును. సో ఎప్పుడైతే మనం తటస్థ శక్తి అని చెప్పుకొస్తాం, ఇంటర్మీడియటరీ ఎనర్జీ, మెటీరియల్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ మధ్యలో ఉంటామో మనం స్పిరిచువల్ ఎనర్జీ వైపు మూవ్ అవ్వగలగాలి. ఎప్పుడైతే ఆ షెల్టర్ తీసుకుంటామో అప్పుడు వెంటనే భౌతిక షెల్టర్ నుంచి బయటపడతాం. అట్టి ఆధ్యాత్మిక ప్రకృతి పర్యవేక్షణమే దైవీ ప్రకృతి లేదా దివ్య ప్రకృతి అని పిలువబడుచున్నది. అనగా శ్రీకృష్ణ భగవాను శరణ పొంది ఆ విధముగా పురోగతి పొందినప్పుడు మానవుడు మహాత్ముడు అనే స్థితిని పొందగలడు. శ్రీకృష్ణుడు ఆది పురుషుడు మరియు సర్వకారణములకు కారణమని ఎట్టి సందేహము లేకుండా సంపూర్ణముగా ఎరిగి ఉండేటి చేత మహాత్ముడైన వాడు తన మనసును కృష్ణునిపై నుండి ఇతరముల వైపుకు మరలింపడు. మహాత్ములైన శుద్ధ భక్తుల సాంగత్యం వలననే అట్టి మహాత్ముడు రూపు పొందగలడు. శుద్ధ భక్తులైన వాడు చతుర్భుజముతో కూడిన మహావిష్ణువు వంటి శ్రీకృష్ణుని ఇతర రూపముల పట్ల ఆకర్షితుడు కాకుండా కేవలం అతని ద్విభుజ రూపముల చేతనే ఆకర్షింపబడుతుందరు. వారెన్నడూ శ్రీకృష్ణుని ఇతర రూపముల పట్ల గాని ఇతర దేవతల పట్ల గాని మానవుల పట్ల గాని ఆకర్షితులు కారు. సంపూర్ణ కృష్ణ చైతన్యముతో శ్రీకృష్ణుని మాత్రమే ధ్యానింతురు. కృష్ణ చైతన్యమున వారు నిశ్చలమైన భగవత్ సేవ యందు సదా నెలకొని ఉందును. సో అటువంటి వ్యక్తులను మాత్రమే మహాత్ములు అని పిలుస్తున్నారు ఇక్కడ. సో ఈ మహాత్ములు ఎవరయ్యా అంటే వేరొకటి దాంట్లో షెల్టర్ తీసుకున్న వాళ్ళని మనం మహాత్ములు అనడానికి వీలు లేదు. కేవలము భగవంతుని శ్రీకృష్ణ పరమాత్మని ద్విభుజ రూపంలోని ఉన్న వ్యక్తిత్వంలోనే ఆ రూపంలో షెల్టర్ తీసుకున్న వ్యక్తులనే ఇక్కడ మహాత్ముడు అని పిలవచ్చు అని చెప్పి శైల ప్రభుపాదుల వారు మనకి చెప్పుకొస్తున్నారు. సో ఈ శ్లోకము నెక్స్ట్ శ్లోకము కనెక్టెడ్ శ్లోకాలు. మళ్ళీ నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళి కావాలంటే మళ్ళీ వెనుకొద్దాం. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతః సమస్యంతశ్చ మాం భక్త్యా నమస్తస్యంచ మాం భక్త్యా నిత్యాయుక్త ఉపాసతే. ఈ మహాత్ములు సదా నా మహిమలను కీర్తించుచు
దృఢ నిశ్చయంతో ప్రయత్నించుచు నా ముందు నమస్కరించుచు నన్ను నిత్యము భక్తితో పూజింతురు. నిత్యయుక్త ఉపాసతే అంటే పూజించడం. ఆ, నమస్తస్యంచ మాం భక్త, ఎప్పుడూ కూడా భగవంతుని నమస్కరిస్తూ. సో ముందు శ్లోకంలోని మహాత్ముల తాలూకు డెఫినేషన్ చెప్పారు. ఈ శ్లోకంలో ఈ మహాత్ములు ఏం చేస్తారో చెప్తున్నారు. ఒకటి మెంటల్ స్టేట్ అయితే, రెండోది ఫిజికల్ స్టేట్. రైట్, ద ఫస్ట్ శ్లోక is the once you have that mental surrender, only then you are able to do the physical service that is required uh, for 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 the spiritual progress. అది ఏమిటయ్యా అంటే, మహాత్ములు ఏం చేస్తుంటారయ్యా అంటే, సదా నా మహిమలను కీర్తిస్తూ దృఢ నిశ్చయంతో. భక్తికి కావాల్సిన రెండు విషయాలు, భక్తికి ఈ రెండు ఇంపార్టెంట్ విషయాలు కావాలి. ఏమిటయ్యా అంటే విశ్వాసము, శ్రద్ధ. ఆ రెండు ఎప్పటి నుంచి, ఆ రెండు ఇప్పుడు విశ్వాసము శ్రద్ధ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దృఢ నిశ్చయం అనేది జరుగుద్ది. ఆ దృఢ నిశ్చయంతో ప్రయత్నిస్తూ నా ముందు నమస్కరించుచు నన్ను నిత్యము భక్తితో పూజింతురు. సో భగవంతుడిని నిత్యము భక్తితో పూజిస్తారు. ఎవరు? మహాత్ములు పూజిస్తారు. సో ముందు 11, 12లోని మూడుల గురించి చెప్పుకొచ్చారు. వాళ్ళు ఎట్లాగైతే వాళ్ళ జ్ఞానాన్ని నిరుపయోగపరుచుకుంటున్నారో చెప్పుకొచ్చారు. వాళ్ళకి ఆపోజిట్ గా ఉండే వ్యక్తిత్వం ఏమిటయ్యా అంటే మహాత్ములు. ఈ మహాత్ములు ఎవరయ్యా అంటే కేవలము భగవంతుని, శ్రీకృష్ణ పరమాత్మ రూపాన్ని గ్రహించగలిగిన వ్యక్తులు, ఆ రూపంలోని షెల్టర్ తీసుకోగలిగిన వ్యక్తులు, ఆ భక్తిలోని షెల్టర్ తీసుకోగలిగిన వ్యక్తులు. ఆ భక్తితో షెల్టర్ తీసుకోవడం వలన భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళగలిగే వ్యక్తులు. మరి ఆ వ్యక్తులు ఆ వెళ్ళే ప్రాసెస్ ఏమిటయ్యా అంటే భగవంతుని తాలూకు మహిమలను కీర్తిస్తూ దృఢ నిశ్చయంతో ప్రయత్నిస్తూ భగవంతుని నమస్కరిస్తూ నిత్యము భక్తితో పూజిస్తారు. ఇటువంటి ఆ దృఢ నిశ్చయం లేకపోతే, శీల ప్రభుపాదుల వారు బోస్టన్ లో ఉన్నప్పుడు ప్రతిరోజు ఇంచుమించుగాను ఆ షిప్ యార్డ్కి వెళ్ళేవారంట. సో దిస్ ఈజ్ మై లాస్ట్ డే, ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద షిప్ టుమారో. So I'll take the ship tomorrow and go back. I'm not able to live. I mean, I'm not able to make a difference here. అలాగని చెప్పి ప్రతిరోజు వెళ్ళి వెనక్కి వచ్చేసేవారంట. I have to make a difference. I'm not able to make, but I have to make a difference. I'm not able to make a difference, but I have to make a difference. Because I have to give this knowledge to the people. ఇక్కడ జనాలకి భగవంతుడు ఎవరో నేను తెలియజెప్పాలి. నా గురువు నాకు ఇచ్చిన ఆజ్ఞ అది. కానీ నేను చేయలేకపోతున్నాను. నాకు షిప్ యార్డ్కి వెళ్ళి ప్రేయర్ చేసేవారు. నాకు షిప్ ఎక్కి వెనక్కి వెళ్ళిపోవాలని ఉంది, కానీ నన్ను కాపాడి నన్ను షిప్ ఎక్కనివ్వక, నాకు వెళ్ళిపోవాలని ఉంది కానీ వెళ్ళనివ్వక. ఆ దృఢ నిశ్చయం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే భగవంతుని మీద ఉన్న అపారమైన విశ్వాసం. భగవంతుడు ఎవరు అని గ్రహించడం వలన వచ్చిన అపారమైన విశ్వాసం. ఆయన ఆ విశ్వాసముతోని ఆ రోజు కాదు ప్రతిరోజు వెనక్కి రావడం వలన ఈనాడు మనం దీన్ని చర్చించుకోగలుగుతున్నాం. ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ సింగిల్ రీజన్ దట్ he had that kind of conviction that I have to give this knowledge. This is the only knowledge that will take these people out of this materialistic world. Right? అది కేవలం ఆయనకుండే విశ్వాసాన్ని గౌరవించైనా సరే మనము దీనిని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించగలగాలి. ఒకసారి దీన్ని సంపూర్ణంగా యథాతథంగా అర్థం చేసుకోగలిగిన నాడు తప్పకుండా మనం జన్మ మృత్యు జరావ్యాధి చక్రం నుంచి బయటపడిపోతాం. ఎందుకంటే ఇంక ఏ ఫిలాసఫీలను కూడా ఇంత డీటెయిల్డ్ గా మన మనస్తత్వం కానీ, ప్రకృతి తత్వం కానీ, ఆత్మతత్వం కానీ, త్రిగుణతత్వం కానీ ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది నాకైతే కనబడలేదు. ఎనీవే, దిస్ ఈస్ వాట్ మహాత్మాస్ డస్. రైట్, దెన్ విల్ గో త్రూ ద పర్పట్ అండ్ కమ్ బ్యాక్. సామాన్య మానవునికి అధికారికముగా ముద్ర వేసి మహాత్ముని చేయజాలం. మహాత్ముని లక్షణం ఇక్కడ వర్ణింపబడినది. మహాత్ముడైన వాడు సదా దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాను మహిమలను కీర్తించుట ఎందే లగ్నమై ఉండును. అతనికి మరొక ఇతర కార్యములు ఉండవు. భక్తుడు సదా భగవానుని మహిమలను కీర్తించుట ఎందే నెలకొని ఉండును. అనగా అతడు నిరాకారవాది కాదు. భగవానుని మహిమలను కీర్తించే విషయము చర్చకు వచ్చినప్పుడు మానవుడు దేవాది దేవుడు పవిత్ర నామము, నిత్య రూపము, దివ్య గుణములు, దివ్య లీలలు, వైభవములు వంటి లక్షణములు ప్రశంసించుచు పరమపురుషుని కీర్తింపవలను.
కనుక మహాత్ముడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పట్ల ఆసక్తుడై ఉండను. సో మహాత్ముడికి ఉండాల్సిన గొప్ప లక్షణం ఏమిటయ్యా అంటే భగవంతుని మీద ఆసక్తి ఉండాలయ్యా. శ్రీకృష్ణ భగవానుని నిరాకార లక్షణమైన బ్రహ్మజ్యోతి పట్ల ఆసక్తుడై ఉండేవాడు భగవద్గీత ఎందు మహాత్మునిగా వర్ణింపబడలేదు. అట్టివారు తదుపరి శ్లోకంలో ఇందుకు భిన్నముగా వర్ణింపబడను. శ్రీమద్ భాగవతమునందు తెలుపబడినట్లు దేవతలను గూర్చుని గాని మానవుని గూర్చి కాకుండా విష్ణువు యొక్క శ్రవణ కీర్తనములతో మహాత్ముడు భక్తియుక్త సేవ యందు నిరంతరము నెలకొని ఉండదు. అది ఏ భక్తి? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం అనగా విష్ణువును గూర్చి వినుట, కీర్తించుట, స్మరించుట. అట్టి మహాత్ముడు దివ్యమైన భక్తియుక్త పంచరసములలో ఏదేని ఒక భక్తి రసముల ద్వారా అంత్యమున దేవాది దేవుని సాంగత్యమును పొందవలని దృఢ నిశ్చయమును కలిగి ఉండును. దాని యందు విజయమును సాధించుటకు అతడు తన వాక్కాయ కర్మలన్నింటినీ ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణ సేవ యందే వినియోగించింది. అది ఏ సంపూర్ణ కృష్ణ చైతన్యం. భక్తియుక్త సేవ యందు వ్రతములు అని పిలువబడి కొన్ని కార్యములు కలవు. ఏకాదశుల రోజున మరియు శ్రీ కృష్ణాష్టమి రోజున ఉపసించుట అనునవి అట్టి దృఢ వ్రతములలో కొన్ని. దివ్యధామమున దేవాది దేవునితో సాంగత్యమును వాంఛించు వారి కొరకై అట్టి నియమ నిబంధనలన్నీ మహనీయులైన ఆచార్యులచే ఏర్పాటు చేయబడినవి. మహాత్ములు అట్టి నియమ నిబంధనలన్నింటినీ శ్రద్ధగా పాటించరు కావున తప్పక కోరిన ఫలములు పొందగలరు. ఈ అధ్యాయపు 2వ శ్లోకంలో వర్ణింపబడినట్లు భక్తి యొక్క సేవ సులభమే కాకుండా ఆనందముతో ఆచరింప సాధ్యమైనది. కనుక మానవుడు కఠినమైన తపోనిష్ఠులను అవలంబనవలసిన అవసరం. కనుక మానవుడు తాను బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమంలో దేని యందున్నను, ఏ స్థితి యందున్నను, ప్రపంచమును ఎక్కడ నివసించుచున్నను కేవలము అనుభవజ్ఞులైన ఆధ్యాత్మికాచార్య పర్యవేక్షమున దేవాది దేవునికి భక్తియుక్త సేవను నొచ్చుచు భక్తితో కూడిన జీవితం గడపవచ్చు. ఆ విధముగా అతను నిజమైన మహాత్ముడు కావచ్చును. సో మహాత్ముడికి డెఫినేషన్ ఏమిటయ్యా అంటే ఎట్లాగా జీవితాన్ని గడపాలో ఇక్కడ చెప్పుకొస్తున్నారు. మహాత్ముడైన వ్యక్తి భగవంతుని ఆశ్రయించడం తప్ప వేరొక ఆశ్రయం, వేరొక స్థితిలోని వేరొక దానిని ఆశ్రయించడానికి ఆయన ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించడు. అంతేకాదు మహాత్ముడైన వ్యక్తి తాను గ్రహించిన విషయం నలుగురికి చెప్పాలి అన్న భావనతోని ఆ భగవంతుని తాలూకా నిత్య సేవ, భక్తియుక్త సేవ చేయడంలోనే తన జీవితాన్ని వెడబుచ్చుకుంటాడు. దానికి భగవంతుని మీద దృఢ విశ్వాసముతోని ఆ కార్యక్రమాన్ని చేస్తాడు. అది నలుగురికి పంచాలి, ఎందుకంటే ఇది నాకు అర్థమైంది, ఇది నలుగురికి అర్థం అవ్వాలి అన్న భావంలోనే భగవంతుని సేవ భావంతోని ఆయన జీవితాన్ని వెలబుచ్చుకుంటాడు. అటువంటి వ్యక్తిని మహాత్ములు అని పిలుస్తారు అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఇలా సో 2 రకాల మనుషుల గురించి మనం డిస్కస్ చేశారు. ఒకటి నాస్తికత్వము, అంటే నాస్తికత్వము భౌతిక తత్వంతోనే ఉండిపోయే మూడులు, ఆధ్యాత్మిక తత్వము భగవంతుని భక్తి యొక్క సేవతోని భౌతిక జీవితాన్ని వెలబుచ్చున్న మహాత్ముల గురించి విషయాలు. సో ఈ 2 రకాల ఈ స్పెక్ట్రం లోని మనం ఉండగలం కాబట్టే మన జీవితాన్ని, మానవ జీవితము భగవంతుని తాలూకా తటస్థ శక్తి నుంచి వచ్చింది అని చెప్పి నిర్ణయించబడ్డది. రైట్, ముందుకు వెళ్దామా నెక్స్ట్ శ్లోకానికి? 9.15 చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. చదవండి. 9.15 జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం. అనువాదం: జ్ఞాన సముపార్జన యజ్ఞమునందు నెలకొనిన ఇతరులు దేవాది దేవుడినైన నన్ను ఏకత్వ భావముతోను కొందరు వివిధ రూపునిగను మరికొందరు విశ్వరూపునిగను పూజింతురు. హరే కృష్ణ. సో భగవంతుడిని ఎలా పూజిస్తున్నారో కూడా భగవంతుడు చెప్తున్నారు. కొంతమంది ఏకత్వ భావంతో, కొంతమంది వివిధ రూపునిగాను, మరి కొంతమంది విశ్వరూపునిగాను పూజిస్తున్నారు. ఈ మూడు భావాలు ఏంటో చూద్దాం. ఏకత్వ రూపం అంటే ఐఎమ్ వన్ విత్ ద గాడ్, నేను భగవంతుడు ఏకత్వం. కొందరు వివిధ రూపునిగాను, దర్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ టు ద గాడ్.
రకరకాల దేవతా రూపాలని భగవంతుని రూపాలుగా పూజిస్తున్నారు. కొందరు విశ్వరూపునిగాను, ఈ విశ్వం మొత్తానికి కారణుడైన విశ్వరూపం, విశ్వతో ముఖం అంటే విశ్వరూపంలో, విశ్వాల్లో ఉన్న అన్ని షేడ్స్ కూడా విశ్వరూపంలో కనబడతాయి. వీటన్నిటికీ కారణం భగవంతుడే అని ఆ విశ్వరూప భావంలోని పూజిస్తున్నారు. సో మనం చూసే మనుషుల్ని, భక్తిలో ఉన్న వాళ్ళు ఈ 3 రకాల కేటగిరీలోకి వస్తారు బేసికల్ గా. ఐ విల్ వన్ డే బికమ్ వన్ విత్ ద గాడ్, వర్షిప్ సుప్రీం లార్డ్ as one without a second, as diverse and many and in the universal form. కానీ సో జ్ఞాన సముపార్జన యజ్ఞమునందు నెలకొనిన అదర్స్ హూ ఎంగేజ్ ఇన్ సాక్రిఫైస్ బై కల్టివేషన్ ఆఫ్ నాలెడ్జ్. అగైన్ వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం, వాళ్ళకున్న జ్ఞానం వలన భగవంతుడిని 3 విధాలుగా పూజించే అవకాశం ఉంది అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. అయితే మళ్ళీ మూడిటికి ఉన్న తేడాలు ఏమిటి, ఇందులో ఏది కరెక్ట్ ఏది తప్పు అని కాదు, బట్ ఈ మూడిట్లో ఉన్న తేడాలు ఏమిటి అనేది గ్రహించాలి. పూర్వపు శ్లోకముల సారాంశమే ఈ శ్లోకం. సంపూర్ణ కృష్ణ చైతన్యమునందుండి శ్రీకృష్ణుని తప్ప అన్యమును ఎరగని వాడు మహాత్ములుగా పిలువబడుదురని భగవంతుడు అర్జునునికి చెప్పుచున్నాడు. మహాత్ములు అనేసరికి మళ్ళీ భగవంతుడిని అన్యమును ఎరుగని అంటే భగవంతుడు ఇస్ ద అల్టిమేట్, కృష్ణ ఇస్ ద అల్టిమేట్ అని వర్షిప్ చేయగలిగిన వ్యక్తులు మహాత్ములు. అట్టి మహాత్మ స్థితికి చెందకున్నను శ్రీకృష్ణుని అనేక రకములుగా పూజించేవారు కొందరు గలరు. సో భక్తులలోని నాస్తికులకి ఆపోజిట్, ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ మహాత్ములైతే, ఆ స్పెక్ట్రంలోని కొంచెం తక్కువ స్థితిలో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు మళ్ళీ 3 రకాలుగా డివైడ్ చేస్తున్నారు. వారిలో కొందరు ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్థులు, జ్ఞానులుగాను ఇదివరకే వర్ణింపబడి ఉన్నారు. వీరికంటే తక్కువ స్థితిలో గల ఇతరులు తిరిగి 3 రకములుగా విభజించబడి. సో మళ్ళీ ఆ స్పెక్ట్రమ్ లో చూసుకొస్తుంటే దీస్ ఆర్ ఆల్ ద పీపుల్ దట్ ఆర్ ఆన్ వన్ సైడ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ దట్ వర్షిప్ గాడ్. మనం ఆల్రెడీ భగవంతుడి దగ్గరికి వచ్చే వ్యక్తుల్లోని 4 రకాల వ్యక్తుల గురించి ఇదివరకే డిస్కస్ చేసాం. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్థులు, జ్ఞానులు. వీళ్ళు వాళ్ళకంటే కొంచెం తక్కువ స్థితిలో ఉండే 3 రకాల వ్యక్తుల గురించి చెప్పుకొస్తున్నారు. మొదటి రకం వారు తమ ఆత్మనే భగవానునిగా భావించి తమను తాము పూజించుకుంది. రెండవ రకం వారు భగవానునికి ఏదో ఒక తోచిన రూపమును ఆపాదించి దానిని పూజిస్తారు. ఇక 3వ రకం వారు భగవానుని విశ్వరూపమును అంగీకరించి దానిని పూజిస్తారు. ఈ 3 రకాలలోని తమను ఏకత్వవాదులుగా భావించుచు తమను తామే భగవానునిగా భావించు తమనే పూజించుకొను అధములు కూడా అధికముగా ఉంది. అట్టి మానవులు తామే భగవానునిగా భావించుచు అట్టి మానసిక ప్రవృత్తితో తమను తాము పూజించుకుందరు. ఇది కూడా ఒక విధమైన దేవ పూజయే. ఎందుకనగా అట్లు చేయవారు తాము భౌతిక శరీరధారులు కామనియు కేవలం ఆధ్యాత్మిక ఆత్మస్వరూపము నేను పూర్తిగా ఎరిగి ఉంది. కనీసం వారి యందు అట్టు భావనము ప్రబలమై ఉండును. సాధారణంగా నిరాకారవాదులు దేవాది దేవుని ఈ విధముగానే పూజిస్తారు. సో వాళ్ళు కూడా కొంతవరకు పర్వాలేదు. ఎందుకయ్యా అంటే కనీసం భౌతిక ప్రకృతి, భౌతిక ప్రపంచం నుంచి భిన్నముగా ఆధ్యాత్మిక తత్వం గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి. ఇంకా 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 మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏ రూపమునైనను భగవాని రూపముననే భావనలో ఇతర దేవతాచరం చేయవారు 2వ తరగతికి చెందినవారు. ఇక 3వ తరగతి చెందిన వారు ఈ విశ్వమునకు అతీతమైన దానిని ఊహింపలేక విశ్వమునే దివ్య వ్యవస్థగాను లేక దివ్య జీవునిగాను భావించి దానినే పూజింతురు. అట్టి విశ్వం కూడా భగవాని రూపమే అయి ఉన్నది అని ఇక్కడ ఏం చెప్తున్నారు. వీళ్ళ ముగ్గురు కూడా మన ఆర్తి, జిజ్ఞాస, జ్ఞానుల కంటే కూడా తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళకి చెప్పుకొస్తున్నారు. కర్మీల కంటే బెటరే. కర్మకాండంలో ఉండే వాళ్ళకంటే వీళ్ళు బెటర్. కర్మకాండలో ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారు, కేవలము భౌతిక ఆనందం కోసమే జీవితాన్ని గడుపుతున్నారు. భౌతిక ప్రపంచానికి భిన్నముగా మరొకటి ఉన్నది అని కూడా వాళ్ళు ఊహించలేకపోయిన వాళ్ళు కర్మిలు. వీళ్ళు ఏకత్వ భావంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి వాళ్లే దేవుడిని. చాలా మంది చెప్తుంటారు, నేను దేవుడిని, నాలో దేవుడు ఉన్నాడు, మీలో దేవుడు ఉన్నాడు, నేను గ్రహించాను, మీరు గ్రహించలేదు. ఇది ఏకత్వ భావం. కనీసం వీళ్ళు భౌతిక ప్రపంచానికి భిన్నముగా ఒక ఆధ్యాత్మిక స్థితి ఉన్నది అని గ్రహించగలుగుతున్నారు. అందువలన వీళ్ళు నాస్తికుల మీద బెటర్.
వాళ్ళ మీద కొంచెం బెటర్ అయిన వాళ్ళు ఎవరయ్యా అంటే, నేను దేవుడిని కాదు, దేవతలందరూ ఉన్నారు, వాళ్ళని పూజించాలి, వాళ్ళకి నాకు భిన్నం ఉంది అనుకున్న వాళ్ళు, వీళ్ళు ఇంకొంచెం బెటర్. అంటే వీళ్ళు కూడా కొంత ఎందుకు బెటర్ అంటే, ఒక ఆధ్యాత్మిక స్థితిని గ్రహించిన వ్యక్తులు కాబట్టి, ఒక ఆధ్యాత్మిక స్థితిని గ్రహించారు కాబట్టి, వీళ్ళకంటే కొంచెం బెటర్ ఎవరయ్యా అంటే విశ్వరూప ఉపాసన. విశ్వరూప ఉపాసన అంటే భగవంతుడు సూర్యుని పూజించడమో, చంద్రుని పూజించడమో చేస్తూ, ఇదంతా కూడా భగవంతుని శక్తి, భగవంతునిలో భాగము అన్న భావనతో పూజిస్తున్నారు కాబట్టి, వీళ్ళకి కొంత ఆధ్యాత్మిక స్థితి, భౌతిక స్థితి కంటే భిన్నముగా ఆధ్యాత్మిక స్థితిని అర్థం చేసుకున్నారు. వీళ్ళు భగవంతుని దేవత అర్చన వేరు, విశ్వరూప అర్చన వేరు. దేవతా రూప అర్చన ఏంటంటే, భగవంతుడు ఉన్నాడు, దేవతలు ఉన్నారు, వీళ్ళని పూజిస్తే నాకు ఏదో జరుగుతుంది. వీళ్ళు భగవంతుని తాలూకు రిప్రజెంటేటివ్ అన్న భావన లేదు. విశ్వరూపంలోని కనీసము వీళ్ళు భగవంతునిలోని భాగము అన్న భావనతో చేస్తున్నారు. వీళ్ళకంటే బెటర్ అయిన వాళ్ళు ఏదో ఒక అంటే ఆస్తి కోసమనో లేకపోతే ఆరోగ్యం కోసమో భగవంతుని అప్రోచ్ అయిన వాళ్ళు వీళ్ళకంటే ఎందుకు బెటర్ అయ్యా? విశ్వరూప ఉపాసన కంటే కూడా వాళ్ళు బెటర్. ఎందుకయ్యా అంటే, వాళ్ళు భగవంతుడిని డైరెక్ట్ గా పూజిస్తున్నారు. విశ్వరూప ఉపాసకులు భగవంతుని తాలూకా భౌతిక స్థితిని పూజించిన వాళ్ళు అవుతారు. భగవంతుని తాలూకా భౌతిక ఎనర్జీ రిప్రజెంటేషన్ విశ్వరూపం. విశ్వరూపం పెర్మనెంట్ కాదు, విశ్వరూపం ఉంటుంది, పోతుంది. ఎనీథింగ్ దట్ స్టేస్ అండ్ గోస్ ఈజ్ మెటీరియలిస్టిక్. సో అందువలన వీళ్ళు భగవంతుడిని అంటే ఆర్థిక లాభం కోసమో, ఒక హెల్త్ లాభం కోసమో భగవంతుడిని డైరెక్ట్ గా పూజించే వాళ్ళు వీళ్ళకంటే బెటరు. అయితే వాళ్ళకంటే బెటరు మహాత్ముడు భగవంతుడిని తన సొంత లాభానికి కాకుండా, భగవంతుడిని కేవలం భగవంతుడు దేవాది దేవుడు అని గ్రహించి భక్తియుక్త సేవ చేసేవాడు వాడు మహాత్ముడు అని చెప్పుకొస్తున్నారు. సో ఈ స్పెక్ట్రమ్ ఆఫ్ డివోషన్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది అనేది మనం గ్రహించగలగాలి. తటస్థ స్థితిలో ఉన్న వాళ్ళు మనము సో కొంతమంది ఆచార్యులు అయితే, మహాత్ముడిగా నువ్వు పూజించకపోతే భగవంతుడిని నీకు నాస్తికుడికి పెద్ద తేడా లేదు అని చెప్తారు. నిజానికి అది కరెక్టే, నీకు నాస్తికుడికి పెద్ద తేడా లేదు. విశ్వరూప పూజకి భక్తి వీళ్ళందరూ కూడా ఈ 3 రకాల 7 రకాలు కూడా ఏదో ఒక స్థితిలో భగవంతుని గ్రహించి స్పెక్ట్రంలో అటు వెళ్ళడానికి అవకాశం ఉంది. అందువలన వీళ్ళు ఓకే, దీస్ ఆర్ బెటర్. బట్ ఈ జన్మ కాకపోతే మరో జన్మలో, బహునాం జన్మనాం అంటే, ఈ రోజు కాకపోతే మరో రోజు, కాకపోతే ఈ జన్మ కాకపోతే మరో జన్మలో, ఏదో జన్మలోని ఈ విశ్వాసంలో ఉన్న వ్యక్తులు భగవంతుడిని తాలూకా భక్తి ప్రేమ భక్తి స్థితికి వెళ్ళడానికి ఆస్కారం ఉన్నది. సో అది ఇక్కడ అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. భగవంతుని తాలూకా భక్తి తాలూకా స్థితులు ఏమిటి, ఎలా ఉంటారు. అక్కడి నుంచి 16వ శ్లోకం నుంచి వచ్చిన తర్వాత ఆయన ఎట్లాగా ఈ భౌతిక ప్రపంచం మొత్తానికి మూలమయ్యారు అన్న విషయాన్ని మనకి చెప్పుకొస్తున్నారు 16వ శ్లోకం నుంచి. ఎవరు చదువుతారమ్మా 16వ శ్లోకం? చదవనమ్మా. సో ఆ విశ్వరూప ఉపాసనకి ఎక్స్టెన్షన్ 16వ శ్లోకం నుంచి, ఆ విశ్వరూప తత్వానికి ఎక్స్టెన్షన్ ఏమిటి అనేది చెప్తున్నారు. చెప్పమ్మా, చదువు. హరే కృష్ణ. అహం క్రతురహం యజ్ఞః స్వదాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం. అనువాదం. కానీ నేనే క్రతువును, నేనే యజ్ఞమును, పూర్వుల కొసగబడు ఆహుతిని, ఔషధమును, దివ్యమంత్ర జపమును అయి ఉన్నాను. ఆజ్యమును, అగ్నిని, హుతమును కూడా నేనే. హరే కృష్ణ. సో ఈ విశ్వరూప ఉపాసన తాలూకా వ్యక్తుల తాలూకా తత్వం గురించి ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. ఏమిటయ్యా అంటే, వాళ్ళు ఏమిటి చూడగలుగుతున్నారు? నేనే కర్తృవుని, నేనే యజ్ఞమును, పూర్వులు కొసగబడు ఆహుతిని, ఔషధమును, దివ్య మంత్ర జపమును అయి ఉన్నాను. ఆజ్యమును, అగ్నిని, హుతమును కూడా నేనే. సో మనకి ఇట్లా ఎవరు అడిగారు, ఇక్కడ భగవద్గీతలోని హరినామం గురించి చెప్పారు భగవంతుడిని. ఇక్కడ భగవంతుడు చెప్తున్న దివ్య మంత్ర జపమును కూడా నేనే. అట్లాగనే మనకి మళ్ళీ 11వ అధ్యాయంలోనే
కూడా వస్తుంది. హరినామ జపం అదేంటి జపమా సెంటెన్స్ మర్చిపోయాను, గుర్తు రావట్లేదు. ఎనీవే, సో 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 భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. అంటే విశ్వరూపం తాలూకా విశ్వరూపము, విశ్వంలో ఉన్న ప్రతీది ఆయన రూపంలో చూడగలిగేది విశ్వరూపం. విశ్వంలో ఉన్న ప్రతీది నేనే అని చెప్పడం కోసము ఈ 3 శ్లోకాలు కూడా నువ్వు యజ్ఞముని నేనే, సాక్రిఫైస్ ని నేనే, నువ్వు చేస్తున్న ఆస్టరిటీ నేనే, ఒసగబడే ఆహుతిని నేనే, పూర్వులకు ఒసగబడే ఆహుతిని కూడా నేనే, ఔషధమును నేనే, దివ్య మంత్ర జపమును కూడా నేనే, ఆజ్యమును అగ్నిని హుతమును కూడా నేనే. నువ్వు ఎటువంటి ఆస్టరిటీ చేద్దామనుకున్నా అదంతటికీ కూడా కారణము నేనే అన్నది ఎవరు అన్ని గ్రహించగలిగిన వాళ్ళు విశ్వరూప ఉపాసకులు అవుతున్నారు. జ్యోతిష్ఠమయం అను వైదిక యజ్ఞము కూడా శ్రీకృష్ణుడే. అట్లే స్మృతుల యందు తెలుపబడు మహాయజ్ఞము కూడా అతడే. పితృలోకమునకు అర్పింపబడు మహోద్రవ్యము లేక పితృలోక ప్రీత్యర్థమే చేయబడి యజ్ఞము కూడా శ్రీకృష్ణుడే. అట్టి ఆహుతులకు నిజ రూపమున గల ఔషధములుగా పరిగణింపబడు. ఈ సందర్భంలో జపింపబడు మంత్రములు కూడా శ్రీకృష్ణుడే. యజ్ఞములందు ఆహుతి చేయుటకు పాలతో చేయబడినట్టి ఇతర పదార్థములన్నీ కూడా శ్రీకృష్ణుడే. పంచభూతములలో అగ్ని కూడా ఒకటైనందున అది కూడా శ్రీకృష్ణుడే. కనుకనే అది శ్రీకృష్ణుని ప్రత్యేక శక్తిగా భావింపబడును. మరో మాటలో వేదములందు తెలుపబడిన కర్మకాండ విభాగములను నిర్దేశింపబడిన వైదిక యజ్ఞములన్నీ కూడా వాస్తవమునకు శ్రీకృష్ణుడే. అనగా శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ యందు నెలకొనిన వారు వేదములందు తెలుపబడిన సమస్త యజ్ఞములకు నిర్వహించినట్టు వారిగానే భావింపవలెను. శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ యందు నెలకొనిన వారు వేదములందు తెలుపబడిన సమస్త యజ్ఞములను నిర్వహించినట్టు వారిగానే భావింపబడవలెను. అంటే ఏ నిమిషం అయితే మనం భగవంతుని భక్తియుక్త సేవ చేస్తామో ఎందుకంటే వేదాలలో చెప్పిన ప్రొసీజర్స్ అన్నీ కూడా భగవంతుడే. నువ్వు ఎప్పుడైతే భగవంతుని భక్తితో సేవ చేస్తున్నావో వేదాలలో చెప్పిన ప్రొసీజర్స్ అన్ని ఆటోమేటిక్ గా ఫాలో అయిన వ్యక్తి కింద పరిగణించబడతావు. ప్రత్యేకంగా మళ్ళీ వేదములు అలా చెప్పారు కాబట్టి అది చెయ్యాలండి, ఇది చెయ్యాలండి అని నువ్వు ఆలోచించాల్సిన విషయం లేదు. భగవంతుడు ఇక్కడ చెప్పుకొస్తున్నాడు అవన్నీ నేనే అని. నువ్వు ఏ నిమిషం అయితే ఆయనకి సేవ చేస్తున్నావో ఆటోమేటిక్ గా ఇవన్నీ ఫాలో అయిన వ్యక్తి కింద పరిగణించవచ్చును. ఆయనని డైరెక్ట్ గా సేవ చేయలేకపోవడం పోలేని వాళ్ళు ఇవన్నీ కూడా పట్టుకుని వేలాడుతూ ఉంటారు అన్నది మనం గ్రహించాల్సిన విషయం. రైట్, సరే నెక్స్ట్ శ్లోకం చదువుతారు. చదవండి. ఈ 17, 18, 19 దాకా ఇవే భగవంతుల తాలూకా వివిధ విషయాల గురించి చెప్పుకొస్తున్నారు. చదవండి. హరే కృష్ణ గురుజీ. పితాహమస్య జగతో మాతా దాతా పితామహః వేద్యం పవిత్రం ఓంకార బుక్సామ యజురేవచ. అనువాదము: నేను ఈ జగత్తునకు తండ్రిని, తల్లిని, పోషకుడను, పితామహుడను అయి ఉన్నాను. జ్ఞాన లక్ష్యమును పవిత్రము చేయువాడను. ఓంకారమును నేనే. ఋగ్వేదమును, సామవేదము, యజుర్వేదములు కూడా నేనే. హరే కృష్ణ. ఈ జగత్తుకు తండ్రిని, తల్లిని, పోషకుడును, పితామహుడిని కూడా అయి ఉన్నాను. జ్ఞానము వలన నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏమైనా ఉంది అంటే అది నేనే. పవిత్రము చేయువాడును, ఓంకారమును నేనే. ఋగ్వేదములు, సామవేదములు, యజుర్వేదములు కూడా నేనే. సో నువ్వు ఎప్పుడైతే భగవంతుని భక్తియుక్త సేవలో నిలబడతావో వీటన్నిటిని నువ్వు ఫాలో అయిన వాడి కింద అవుతావు. వీటన్నిటిని మళ్ళీ వేరేగా చేయాల్సిన అవసరం లేదు. ఈ శ్లోకం నుంచే మనకు వచ్చేది మాతృదేవోభావ పితృదేవోభావ అనే విషయం. అది నేనే, ఇది నేనే. నీ తల్లి నేనే, తండ్రిని నేనే. అంటే మరి తల్లిదండ్రులు భగవంతులతో సమానం. మనకి తండ్రి రూపంలోనో, తల్లి రూపంలోనో, గురువు రూపంలోనో భగవంతుని తాలూకా శక్తే ఉంది. ఇంత మాత్రాన్ని వీళ్ళు భగవంతునితో సమానం అనడానికి వీళ్ళు. ఇట్స్ లైక్ దిస్, మాతృదేవోభావ పితృదేవోభావ. మదర్ అండ్ ఫాదర్ ఆర్ గాడ్స్ అనుకోండి, మదర్కి ఒక ఒపీనియన్ ఉంటుంది, ఫాదర్కి ఒక ఒపీనియన్ ఉంటుంది. అంటే ఏ దేవుడు మాట వినాలి?
మదర్ వాంట్స్ టు డూ సంథింగ్, యువర్ ఫాదర్ వాంట్స్ టు డూ సంథింగ్. అంటే మరి ఇప్పుడు ఏ దేవుడు మాట వినాలి? ఎవడు పెద్ద దేవుడు, ఎవరు చిన్న దేవుడు? ఇట్స్ నాట్, బికాస్ దే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ స్టిల్ మెటీరియలిస్టిక్ పీపుల్. But they are represent. You have to respect them as much as you respect God, but you can never make them equal to God. అంటే నేను తల్లిని చాలా మందిని చూస్తుంటాను. నేను మా తల్లి గారి పేరు మీద గుడి కట్టిస్తున్నానండి. భగవంతుడిని పక్కన పెట్టేసి భగవంతుడు గుడి కరెక్టే కాదనట్లేదు. సో తల్లి గారి పేరు మీద ఏ బారో రెస్టారెంట్ ఓపెన్ చేయకుండా గుడి కట్టించారు. ఆ విధంగా ఇట్స్ స్టిల్ బెటర్ జాబ్. ఇట్స్ స్టిల్ ఏ బెటర్ జాబ్. But still, you cannot put your mother or father in the same plane as God. God is definitely much higher than that. But He is via the Matrudevo, Pitrudevo, that they are their representatives. They are God's representatives. వాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా యాజ్ ఎ పేరెంట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ యు ఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ చైల్డ్ బేసికలీ, రైట్? సో విశ్వరూప ఉపాసకులు ఇట్లాగా ప్రతి దాంట్లోని భగవంతుని దర్శించగలుగుతారు. ప్రతి దాంట్లోని భగవంతుని దర్శించినప్పుడు అది మనం కొంత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే విల్ గెట్ లాస్ట్ ఇన్ టు దిస్ మాతృదేవోభవ పితృదేవోభవ లాంటి విషయాల్లో. చేతనాచేత సృష్టిలన్నీ శ్రీకృష్ణుని శక్తి యొక్క వివిధ లీలల వ్యక్తీకరణమై ఉన్నది. ప్రస్తుత భౌతిక స్థితిలో మనం శ్రీకృష్ణుని తటస్థ శక్తులే అయినా వివిధ జీవులతో వివిధ సంబంధమును కల్పించుకుంది. ప్రకృతి కారణముగా అటు జీవులలో కొందరు మనకి తండ్రిగాను, తల్లిగాను, తాతగాను, సృష్టికర్తగాను కనిపిస్తారు. కానీ వాస్తవానికి అట్లు గోచరించే వారందరూ శ్రీకృష్ణుని అందరి అంశలే. కనుకనే తల్లిదండ్రులు వంటి వివిధ రూపములలో కనిపించినట్టు జీవులందరూ శ్రీకృష్ణుడే కాని మరొకటి కాదు. ఈ శ్లోకమునందలి తాత అనే పదమునకు సృష్టికర్త అని అర్థం. మన తల్లిదండ్రులు మాత్రమే కాకుండా సృష్టికర్త, పితామహులు వంటి వారు కూడా శ్రీకృష్ణ అంశలే. వాస్తవమునకు శ్రీకృష్ణుని అంశలే ఉన్నందున జీవులందరూ శ్రీకృష్ణులే. కనుక వేదములన్నీ శ్రీకృష్ణునే ఉద్దేశించినవి. కనుక మనం వేదముల నుంచి ఎరుగుటకు ప్రయత్నించినను అది శ్రీకృష్ణు గురించిన జ్ఞానమును పొందుటలో పురోగతియే అగును. మన సహజ స్థితిని పవిత్రీకరించుకున్నటకు తోడ్పడు జ్ఞానము కూడా శ్రీకృష్ణుడు. అట్లే శాస్త్ర సిద్ధాంతమును అవగాహన చేసుకున్నట్టు ఎందు జిజ్ఞాసువైన జీవుడు కూడా శ్రీకృష్ణ అంశభూతుడొకటి చేత అతడు శ్రీకృష్ణుడే. అంటే ఇవన్నీ శ్రీకృష్ణుడే అని చెప్పడంలో అర్థం ఏమిటంటే వీళ్ళందరూ కృష్ణుడితో సమానం అని కాదు, కృష్ణుడిని తెలుసుకోవడానికి మార్గము. వీళ్ళని అర్థం చేసుకుంటే, వీళ్ళని తెలుసుకుంటే శ్రీకృష్ణుని తెలుసుకోగలిగే. వీళ్ళ తల్లి మాతృదేవోభవ పితృదేవోభవ అంటే వాళ్ళ ద్వారా భగవంతుని తెలుసుకోగలగాలి. వీళ్ళందరూ భగవంతుని రిప్రజెంటేటివ్, భగవంతునితో సమానం. భగవంతుని వదిలేసి వీళ్ళని వర్షిప్ చేస్తాను అంటే మళ్ళీ అది రైట్ పర్సెప్షన్ ఆఫ్ థింకింగ్ కాదు. These people should help you discover God. These people should help you get closer to God. Basically, ఎందుకంటే వాళ్ళందరూ కూడా భగవంతుని అంశలే కాదు. అట్లే శాస్త్ర సిద్ధాంతం అవగాహన చేసుకున్నట్టు ఎందు జిజ్ఞాసువైన జీవుడు కూడా శ్రీకృష్ణ అంశభూతుడొకటి చేత అతడు శ్రీకృష్ణుడు. వేదమంత్రమునందు ప్రణవము అని పిలువబడు ఓంకార దివ్యధ్వని కంపనము కూడా శ్రీకృష్ణుడే. సామ, యజుర్వేద, ఋగ్వేద మరియు అథర్వణ వేదములందరి మంత్రములన్నీ ప్రణవము లేక ఓంకారము మిక్కిలి ప్రధానం ఒకటిచే దానిని కూడా శ్రీకృష్ణుడేనని అవగాహన చేసుకునేవాళ్ళము. సో ఇవన్నీ కూడా భగవంతునికి మనము మరింత దగ్గర అవడానికి ఉపయోగపడగలే ఆయన తాలూకా ప్రతిబింబాలు, ఆయన తాలూకా రిప్రజెంటేటివ్స్ వాళ్ళు తీసుకెళ్ళాలి. రైట్? ఇది విశ్వరూప ఉపాసన చేసే వ్యక్తుల తాలూకా ఆలోచన విధానం ఇట్లా ఉంటుందయ్యా అని భగవంతుడు ఇక్కడ చెప్పొస్తున్నారు. ఇంకా నెక్స్ట్ శ్లోకం చదువుతారా? చదువుతానమ్మా. ఎవరు చదువుతారమ్మా? చదువు. హరే కృష్ణ. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిదానం బీజమవ్యయం. అనువాదము. గమ్యమును, పోషకుడను, ప్రభువును, సాక్షిని, నివాసమును, ఆశ్రయమును, మిక్కిలి సన్నిహిత మిత్రుడను నేనే సృష్టిని, ప్రళయమును, సర్వాధారమును, నిదానమును, నిత్య బీజమును అయి ఉన్నాను. హరే కృష్ణ. ఇంకా ఎక్స్టెన్షన్. గమ్యమును,
పోషకుడును, భూవును, సాక్షిని, నివాసమును, ఆశ్రయమును, మిక్కిలి సన్నిహిత మిత్రుడును నేనే సృష్టిని, ప్రళయమును, సర్వాధారమును, నిధానమును, నిత్య బీజమును అయి ఉన్నాను. రైట్. సరే, దీని 10 వరకు భాష. గతి అనగా మనము చేరుగోరు గమ్యస్థానమని భావం. జనులు తెలియకున్నను వాస్తవులకు వారందరికీ చర్మగమ్యము శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని ఎరిగిన వాడు పెడదారి పట్టిన వాడే అగును. అంతేకాకుండా అట్టివాని నామమాత్ర పురోగతి అంతయు పాక్షికము లేదా భ్రాంతి మాత్రమే కాగలదు. వివిధ దేవతలను తమ గమ్యస్థానములుగా భావించువారు పలువురున్నారు. వారు ఆయా స్థానములకు తదనుగుణములైన నియమములను శ్రద్ధతో అవలంబించుటచే చంద్రలోకము, సూర్యలోకము, ఇంద్రలోకము, మహర్లోకము అను వివిధ లోకములను పొందుదు. శ్రీకృష్ణ సృష్టియే అయినందున ఆ లోకములన్నీ ఏకకాలమున శ్రీకృష్ణ సమానములగుటియు మరియు కాకపోవటియు సంభవించును. అట్టి లోకముల కృష్ణ శక్తి యొక్క వ్యక్తీకరణ ఒకటిచే శ్రీకృష్ణునితో సమానమైనను వాస్తవమునకు అవి శ్రీకృష్ణుని సంపూర్ణ జ్ఞానమును పొందుటకు ఒక ముందు అడుగుగా మాత్రమే ఉపయోగపడుతుంది. అనగా శ్రీకృష్ణుని వివిధ శక్తుల్ని సమీపించుట లేదా వాటిని గమ్యముగా భావించుట అనేది శ్రీకృష్ణుని పరోక్షముగా సమీపించుటయే. సో వివిధ శక్తుల్ని సమీపించుట లేదా వాటిని గమ్యముగా భావించడం అనేది మరో విధముగా శ్రీకృష్ణుని సమీపించుటే. కానీ ఎవరైనను కాలము మరియు శక్తి అనేవి వ్యర్థము కాకూడదని భావించినచో ప్రత్యక్షముగా శ్రీకృష్ణుని సమీపింపవలను. సో వీటన్నిటిలో మొదలు పెడితే ఏదో రోజుకి శ్రీకృష్ణుని చేరుకుంటారయ్యా. ఇవన్నీ కూడా వీఆర్ ఇన్ ద రైట్ డైరెక్షన్, బట్ నాట్ ఇన్ ద స్మార్ట్ డైరెక్షన్. రైట్. యూ హ్యావ్ దేర్ ఆర్ గూగుల్ మ్యాప్స్ లోని యూ హ్యావ్ ద బెస్ట్ పాత్, స్మార్ట్ పాత్, ఈజీ పాత్, నో టోల్ పాత్, ఇలా రకరకాల పాత్స్ ఉన్నాయి. అందులో వాట్ ఈస్ ద స్మార్టెస్ట్ అంటే ద వన్ దట్ టేక్స్ యూ క్వికెస్ట్, నాట్ ద క్లోజెస్ట్. సో లైక్ దట్ యూ హ్యావ్ దట్, రైట్? I mean, this might be the shortest distance, but if it is full of traffic, then that's not the smart path to take. The closest would be the smartest path is different from the closest path. అలాగా భగవంతుడిని చేరుకోవడానికి రకరకాలు వీటన్నిటి ద్వారా కూడా నువ్వు ఏదో దానిని తీసుకుని చేరుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా భగవంతుడిని దేవాది దేవుడని గ్రహించి పూజించడము. కానీ ఎవరైనా కాలము మరియు శక్తి అని వర్ధము కాకుండా భావించో ప్రత్యక్షముగా శ్రీకృష్ణుడే సమీపించు. ఉదాహరణకు అనేక అంతస్తులు కలిగిన భవంతి యొక్క చివరి అంతస్తును చేరుటకు యంత్ర సహాయం వెళ్ళేటకు అవకాశం ఉన్నచో మెట్టు చెప్పున ఎక్కుటి ఎందుకు? సర్వము శ్రీకృష్ణ శక్తి పైననే ఆధారపడి ఉన్నందున శ్రీకృష్ణుని ఆశ్రయం లేకుండా ఏదియును స్థితిని కలిగి ఉండదు. సో అన్నీ కూడా భగవంతులపైనే ఆధారపడి ఉండడం వలన శ్రీకృష్ణుని ఆశ్రయం లేకుండా ఏది కూడా స్థితిని కలిగి ఉండదు. సో మనకి లిఫ్ట్ ఉండగా 13 అంతస్తులు 15 అంతస్తులు మెట్టు ఎక్కువ వెళ్లాల్సిన అవసరం ఏముంది అని చెప్తున్నారు. బేసికల్లీ దెర్ ఇస్ ఎ డైరెక్ట్ ప్రొసీజర్. డైరెక్ట్ గా భగవంతుని చేరుకోవడానికి మార్గం ఉండగా నువ్వు ఆ దారిలో వస్తాను ఈ దారిలో వస్తాను ఎందుకు ఎంచుకోవడము? సర్వము శ్రీకృష్ణునికి చెంది ఉండిటి చేత, సర్వమును అతని శక్తి పైన ఆధారపడి ఉండిటి చేత వాస్తవమునకు సర్వమునకు ఆ శ్రీకృష్ణుడే పరమ నియామకుడు. అతడు అందరి హృదయమునందు పరమాత్మగా నెలకొనిండిచే అతడే దివ్య సాక్షి. మన నివాసములు, దేశములు లేక లోకములన్నీ శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడే చరమాశ్రయమైనందున రక్షణము కొరకు గాని లేదా దుఃఖ నివారణము కొరకు గాని మనము అతనినే ఆశ్రయింపవలెను. మనకి ఏదైనా రక్షణ అవసరమైనప్పుడు దానిని సమకూర్చినది ఒక సజీవ శక్తి అయి ఉండవలని మనము గుర్తింపవలెను. శ్రీకృష్ణుడే పరమ పురుషుడు. అతడే మన పుట్టుటకు కూడా కారణమైనందున లేదా దివ్య జనకుడు ఒకటిచే అతని కంటే గొప్ప మిత్రుడు గాని గొప్ప శ్రేయోభిలాషి గాని మనకి మరొకడు ఉండజాలడు. సమస్త సృష్టికి శ్రీకృష్ణుడే ఆది కారణుడు మరియు ప్రళయానంతరం సర్వమునకు చర్మ నిధానమై ఉన్నాడు. కనుకనే శ్రీకృష్ణుడే సర్వ కారణములకు మూల కారణము. సో అన్నిటికీ కూడా ఆయనే మూలము అనేది గ్రహించగలగాలి. సో విశ్వరూప ఉపాసకులు కూడా ఏదో ఒక దశలోని ఆయన ఇదంతా కూడా భగవంతుని తాలూకు రిప్రజెంటేషను, దీని వెనుకున్న శక్తి నాకు కావాలి, ఇవి కాదు, ఈ ముందు కనబడుతున్న డిఫరెంట్ ఎలిమెంట్స్ కాదు అని గ్రహించి
ఆ స్థితికి వెళ్ళడం జరుగుతున్నది అన్న విషయాన్ని మనము గ్రహించగలగాలి. రైట్? సరే, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామా? చెప్తారు. చదవండి ప్రభుజీ, విక్రమ్ ప్రభుజీ చదువుతారా? పర్లేదు మాతాజీ చదవండి. చదవండి చదవండి చదవండి. చదవండి ప్రభు, విక్రమ్ ప్రభు. ఆ, హరే కృష్ణ గురుజీ. చదవండి. తపామ్యహమహం వర్షం నిగృహ్యామృత్సగామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. అనువాదం: ఓ అర్జున, వేడి నొసగు వాడును నేనే, వర్షమును నిరోధించువాడును మరియు కురిపించువాడును నేనే, అమృతత్వమును మరియు మృత్యువును నేనే, అసత్తులు రెండును నాయందే కలవు. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. ఓ అర్జున, వేడి నొసగవాడును నేనే, వర్షమును నిరోధించువాడును కురిపించువాడును కూడా నేనే. సో వేడి లేకపోతే ప్రపంచం నడవదు. ఎస్పెషల్లీ పీపుల్ ఇన్ బాస్టన్ నోస్ ఇట్ బెటర్ దెన్ ఎనీవన్, రైట్? వితౌట్ దట్ హీట్ హౌ లైఫ్ ఇస్ బేసికలీ, రైట్? చెట్లు పెరగాలన్నా సూర్యుని, ప్రతిదైతే కూడా సూర్యుని మీద ఆధారపడి ఉంది. ఆ వేడిని నేనే, వర్షమును నిరోధించువాడును మరియు కురిపించువాడును కూడా నేనే, అమృతత్వమును మరియు మృత్యువును నేనే, అసత్తులు రెండును కూడా నాయందే కలవు. ఇదంతా కూడా నా శక్తే. సో ఎవ్రీథింగ్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వాట్ సో కాల్డ్ మెటీరియలిస్టిక్ వరల్డ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ మై ఎనర్జీ బేసికలీ. అంటే ఇప్పుడు 10 నిమిషాలు వర్షం పడ్డది, ఇంకా ఆపిద్దాము, ఇంకో 2 నిమిషాలు, ఇంతసేపు ఎండ కాసింది, ఇక్కడ వర్షం పడిద్దాం. హీఈస్ నాట్ గోయింగ్ టు డూ ద డే టు డే బిజినెస్. ఈజ్ నాట్ గోయింగ్ టు డూ డే టు డే బిజినెస్ బేసికలీ. కానీ ఆ వర్షం ఎందుకు కురుస్తున్నది? యజ్ఞము వలన వర్షం పడుతున్నది. మనం ముందు శ్లోకాలు మనం చదువుకున్నాము. మళ్ళీ ప్రపంచంలో ఉండే తాలూకా మనుషుల తాలూకా స్థితి రిఫ్లెక్షనే దేవతల్లో నుంచి మనకు వచ్చే ఫలితాలు. అయితే వీటన్నిటికీ కూడా కారణము నేనే అని గ్రహించిన పద్ధతి ఒక పద్ధతి బేసికల్ గా. శ్రీకృష్ణ భగవానుడు తన వివిధ శక్తులచే విద్యుత్తును సూర్యుల ద్వారా వేడిని వెలుతురుని వ్యాపింపజేయుచున్నాడు. వేసవి కాలమున ఆకాశం నుండి వర్షం కురియకుండా నిరోధించువాడును, వర్షాకాలమున నిర్విరామముగా కుండపోత వర్షమును కురిపించువాడును శ్రీకృష్ణుడే. మన జీవిత కాలమును పొడిగించుచు మనను పోషించు ప్రాణశక్తి కూడా శ్రీకృష్ణుడే. అంత్యమున శ్రీకృష్ణుడే మృత్యువుగా మనలకు దర్శనమిచ్చును. శ్రీకృష్ణుని వివిధ శక్తులను విశ్లేషించి చూచినచో శ్రీకృష్ణునకు భౌతికము మరియు ఆధ్యాత్మికము నడుమ ఎట్టి భేదము లేదని మనం నిర్ణయించుకోవచ్చు. అనగా భౌతికం అసత్, ఆధ్యాత్మికం సత్ రెండును కూడా అతనే. కనుకనే కృష్ణ చైతన్యం పురోగమించిన స్థితి యందు మానవుడు అట్టి సత్తు అసత్తుల నడుమ భేదమును గాంచడు. అతడు అన్నిటి యందు శ్రీకృష్ణునే దర్శించును. సో ఈ భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం కూడా నేనే చెప్తున్నారు. నిజమైన భక్తుడికి నిజంగా రెండింటి మధ్య తేడా ఉండదు. మరి ఎక్కడ తేడా వస్తుందయ్యా అంటే, భగవంతునికి సేవ చేయగలిగే స్థితి, సేవ చేయలేని స్థితి. ఇటువంటి స్థితిలోనైనా భగవంతునికి సేవ చేయగలిగే స్థితి, ఆధ్యాత్మికము మరియు భౌతికము రెండును శ్రీకృష్ణుడే అయినందున సర్వ భౌతిక వ్యక్తీకరణములతో కూడిన బ్రహ్మాండమైన విశ్వరూపము కూడా శ్రీకృష్ణుడే. అంతేకాకుండా విభుజములు కల శ్యామసుందరునిగా వేణునాదమును చేయి వృందావనమునందలి అతని దివ్య లీలలన్నీ కూడా ఆ దేవాది దేవునికి సంబంధించినవే. నువ్వు ఆధ్యాత్మికంగా ఆయనకి ఆధ్యాత్మిక ప్రపంచం ద్వారా ఆయనకి దగ్గర అవుతున్నావా? భౌతిక ప్రపంచం కూడా ఆయనదే అని గ్రహించి ఆయనకి సేవ చేస్తూ దగ్గర అవుతున్నావా? ఈ రెండిటి మధ్య తేడా ఉండదు భక్తుడికి. అంటే భక్తుడు ఇక్కడున్నాను అక్కడున్నానని కాదు, ఎక్కడున్నా తన జీవితాన్ని ఆధ్యాత్మికం చేసుకోగలడు. ఎక్కడున్నా సరే తన జీవితాన్ని భగవంతుని సేవలో వినియోగిస్తూ ఆధ్యాత్మికము చేసుకోగలడు. అది భక్తుడికి ఉండే లక్షణము అని మనం గ్రహించాలి. సో ఈ 3 శ్లోకాలు కూడా, ఈ 3-4 శ్లోకాలు కూడా విశ్వరూప ఉపాసన చేసే వ్యక్తులు ఎట్లా భగవంతుని తాలూకు వివిధ శక్తులని చూసి భగవంతునికి దగ్గర అవుతారు, భగవంతుని దగ్గర అవడానికి ఎలాగ ఈ శక్తులను ఉపయోగపడుతున్నాయి అన్నది మనం గ్రహించాలి. కానీ ఇవన్నీ గ్రహించినప్పుడు
మనం డైరెక్ట్ గా ఆయనను పూజించగలిగే స్థితికి ఎదిగితే ఇంక వీటన్నిటిని మనం పట్టించుకోవాల్సిన అవసరము లేదు అన్నది మనం గ్రహించాలి. రైట్. సో 20వ శ్లోకం నుంచి రెండో రెండో విధానానికి చెందిన వ్యక్తులు అంటే భగవంతుడిని ఏకత్వం కాకుండా దేవతలలో భగవంతుడిని చూసే వ్యక్తుల తాలూకా విషయం మనం ఈ 20, 21, 22, 23, 24, 5 శ్లోకాల్లో కూడా మనము చూస్తాము. దేవతారాధన వలన భగవంతుడికి ఎట్లా భగవంతుని చూస్తున్నాడు వ్యక్తులు అన్నది. రైట్. సరే, 20వ శ్లోకం చదువుతారమ్మా. చదువుతాను నాన్న. హరే కృష్ణ. త్రైవిద్యా మాం సోమపాః పూత పాపా యజ్ఞైర్విష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అస్నంతి దివ్యాం దివి దేవ భోగాన్. అనువాదం: స్వర్గలోకములను వాంఛిస్తూ వేదాధ్యయనము చేయువారు మరియు సోమరసమును పానము చేయువారు పరోక్షముగా నన్నే పూజింతురు. పాపఫలముల నుండి పవిత్రులై అట్టివారు పుణ్యలోకమైన ఇంద్రలోకమును పొంది దేవభోగములు అనుభవింతురు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ నుంచి సుమారుగా దేవతలు పుణ్యముతో స్వర్గాది లోకాలను ఎట్లా పొందుతారు అనే విషయాన్ని భగవంతుడు చెప్పుకొస్తున్నారు. వేదాలు తెలుసుకునేవారు, స్వర్గలోకమును వాంఛిస్తూ వేదాధ్యాయమును చేయవారు, సోమరసమును పానము చేయవారు, పాప ఫలముల నుండి పరోక్షముగా చేయవారు మరియు సోమరస పరోక్షముగా నన్నే పూజిస్తున్నారు. పాపఫలం నుంచి పవిత్రులై అట్టివారు పుణ్యలోకమైన ఇంద్రలోకమును పొంది దేవభోగమును అనుభవిస్తున్నారు. సో ఇక్కడ నుంచి దేవతల తత్వం గురించి చెప్పుకొస్తున్నారు. స్వర్గలోకాన్ని వాంఛిస్తూ అంటే దేవతలు పూజించే వాళ్ళు స్వర్గలోకాన్ని వాంఛిస్తూ స్వర్గలోకానికి వెళ్తారు. అక్కడ సోమరసం అన్నది ఉంటుంది. సోమరసం అంటే చాలా మంది సోమరసం అంటే అదొక చెప్పమ్మా. చంద్రుడి నుంచి వచ్చే రసం. అదేంటి సోమ అంటే? చంద్రుడు చల్లదనంతో. కానీ కొంతవరకు కరెక్ట్. సోమ అంటే చంద్రుడి నుంచి వచ్చేది. చంద్రుడికి కూడా సోమ అంటే చంద్రుడి నుంచి వచ్చే అది ఒక రకమైన అమృతత్వాన్ని తీసుకొస్తుంది. సో మనకి భగవద్గీతలో కూడా చెప్తారు, చంద్రుడి నుంచే ఔషధాలు వస్తాయి. ఔషధాలు అంటే ఔషధులు అంటే ఒక్క మందులనే కాదు, ధాన్యము, బియ్యము ఇటువంటి దాంట్లో కూడా పోషకాలన్నీ కూడా చంద్రుడి నుంచే పోషకాలు వస్తాయి. మొక్కలలో సస్యములన్నీ నా నుంచే వస్తాయని చెప్తారు ఒక దగ్గర. అవును. అందువల్ల ఇవాళ రేపు చాలా చోట్ల ఈ గ్రీన్ రెవల్యూషన్ తో చంద్రుడు కనబడకుండా పంటలు పండిస్తున్నారు. సో దెర్ ఇస్ వేదాల ప్రకారం దెర్ ఇస్ సమ్ ల్యాకింగ్ ఇన్ దట్ బేసికలీ. ఇఫ్ వెజిటబుల్ ఇస్ నాట్ ఎక్స్పోజ్ టు మూన్, అది వేరే విషయం. సో సోమరసము చాలా మంది దీనిని ఇక్కడ మనకి దొరికే లిక్కర్ తో కంపేర్ చేస్తారు. దేవతల లిక్కర్ సోమరసం అన్న భావనలో ఉంటారు. ఇట్ ఈస్ నాట్ ద సేమ్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ద సేమ్. ఇక్కడ తాగి లిక్కర్ ఏం చేస్తుంది, మనకున్న ఆలోచన శక్తిని కూడా క్షీణింపు చేసి రాక్షసత్వాన్ని తయారు చేసి తమో గుణాన్ని క్రియేట్ చేస్తుంది. కానీ సోమరసము అట్లా తమో గుణాన్ని క్రియేట్ చేయదు, సత్వగుణాన్ని క్రియేట్ చేసే ఒకనొక పానీయం. అది దేవతలకు మాత్రమే అవైలబిలిటీ ఉండేదాన్ని సోమరసం అంటారు బేసికల్ గా. అది సో నువ్వు అన్నట్లు చంద్రుడు అని కాదు, ఈ రెండిటికి మూలం ఆ సోమ, ఆ సత్వగుణ లక్షణం పెంపొందించగలిగే రసం. ఓకే, అమృత తత్వాన్ని తీసుకురాగలిగే ఒకనొక పానీయం సోమరసం అన్నది. అది దేవతలకు మాత్రమే. మళ్ళీ అమృతం అనేసరికి ఏంటిది ఇమ్మోర్టల్ చేసే విషయం కాదు, మరణం లేకుండా చేసే విషయం కాదు. బట్ అమృతత్వం ఎనీథింగ్ దట్ ఈస్ వెరీ గుడ్. మనకు కూడా ఒక స్వీట్, ఎవరైనా మంచి స్వీట్ ఏదో చేస్తే అమృతం లాగా ఉంది అన్నట్టు, అంటే అంత గొప్పగా ఉంది, అంత చక్కగా ఉంది, లైక్ దాట్. అలా ఆ వాడికి అనమాట. ఆ సోమరసం అన్నది ఒకనొక దేవతల పానీయం బేసికల్గా. సో స్వర్గలోకానికి కానీ పైలోకాలకు వెళితే యూ హ్యావ్ యాక్సెస్ టు దట్. సో చాలా మంది దానికోసం స్వర్గలోకానికి వెళ్ళాలి.
సో దేవతలు పూజిస్తే సోమరసం వస్తుంది. సో ఇటువంటి భావనల్లో ఉంటూ ఉంటారు బేసికల్ గా. వాళ్ళందరూ కూడా పరోక్షంగా నన్నే పూజిస్తున్నారు. అంటే ఇదేంటంటే అంతే, మరి భగవంతుడు చెప్పాడు కదండి భగవద్గీతలోని, వాళ్ళని పూజించినా నన్నే పూజించినట్టు నేను దేవతలను పూజిస్తే తప్పేమిటి, కృష్ణుడిని ఎందుకు తప్పేమీ లేదు. బట్ ఇట్ టేక్స్ ఎ లాంగర్ టైమ్ టు గెట్ టు కృష్ణ. ఈ జన్మలో మన ఆలోచన ఇక్కడ ఉంటుంది, మరో జన్మలో ఇంకో మెట్టు ఎక్కుతాం. ఆ మెట్లు ఎక్కేదానికి ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ఒక్కొక్క జన్మ తీసుకునే బదులు ఈ జన్మలోనే ఎలివేటర్ తీసుకోండి అయ్యా అని చెప్తూ ఉంటారు. ఈ జన్మలోనే లిఫ్ట్ ఎక్కేసావయ్యా. కరెక్టే కదా, పై ఫ్లోర్కి వెళ్ళడానికి లిఫ్ట్ లోనే వెళ్ళొచ్చు, మెట్లు మించే వెళ్ళొచ్చు. మెట్లు మించి రావడం మొదలు పెడితే వస్తావు. ఇట్ టేక్స్ టైం అంతే. పాప ఫలము నుంచి పవిత్రులై అట్టువారు పుణ్యలోకమైన ఇంద్రలోకమును పొంది దేవభోగమును అనుభవిస్తుంటారు. ఈ ప్రాసెస్ లో ఫ్లోర్ మెట్టెక్కే ప్రాసెస్ లో కాలు నొప్పి వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి బేసికల్. అట్లా బేసిక్. సో ఈ శ్లోకమునందులి త్రైవిద్య అన్న పదము సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదమును సూచిస్తున్నది. ఇట్టి త్రివేదములను అధ్యయనం చేసిన బ్రాహ్మణుని త్రివేది అంటారు. ఈ వేదములందు తెలుపబడిన జ్ఞానం యొక్క ఆకర్షణ కలిగి ఉండేవారు సమాజం తప్పక గౌరవింపబడుదురు. కానీ దురదృష్టవశాత్తు వేదాధ్యాయం వలన కలుగు పరమ ప్రయోజనములు తెలియని గొప్ప వేద పండితులే అధికముగా ఉన్నారు. కనుకనే శ్రీకృష్ణుడి ఇచ్చట త్రివేదులకు తానే అంతిమ లక్ష్యమని ప్రకటిస్తున్నాడు. నిజమైన త్రివేదుడు శ్రీకృష్ణ భగవానుని పాదపద్ములను ఆశ్రయించి అతను ప్రీతియర్థమై శుద్ధ భక్తియుక్త సేవ యందు నెలకొని ఉంది. అట్టి భక్తియుక్త సేవ హరే కృష్ణ మహామంత్రం జపించుటలోను మరియు అదే సమయమున శ్రీకృష్ణుని గురించి యథార్థముగా ఎరుగుట కొరకు చేయ ప్రయత్నముతో ఆరంభము. కానీ దురదృష్టవశాత్తు శ్రద్ధగా వేదాధ్యాయం చేయవారు సాధారణముగా ఇంద్రుడు, చంద్రుడు వంటి దేవతల కొరకే యజ్ఞము చేయటి ఎంది అధిక ఆసక్తిని చూపుతుంది. అట్టి ప్రయత్నములచే వివిధ దేవతార్చకులు ప్రకృతి యొక్క రజో తమో గుణ కాలుష్యము నుండి తప్పక శుద్ధి పొంది మహర్లోకములు, జనలోకము, తపోలోకములు వంటి ఊర్ధ్వలోకములకు చేరుదు. వారు అట్టి ఉన్నత లోకమును పొందిన పిమ్మట మానవుడు ఈ భూలోకము కంటేను అనేక వందల వేల రెట్లు అధికముగా తన ఇంద్రియ సుఖమును కలిగించుకొనవచ్చును. సో ఈ లోకాలలో ఈ లోకాలకు వెళ్ళినప్పుడు మనము మరింత ఇంద్రియ సుఖంతో అక్కడ చిక్కుబడి ఉండిపోవచ్చును అన్నది మనం గ్రహించాల్సిన విషయం. రైట్. సో 3 అంతస్తులు ఎక్కాలి, లిఫ్ట్ బదులు మెట్ల మీద వెళ్తున్నాము. ఒక ఫ్లోర్ దాటిన తర్వాత ఎవరో కనబడతారు, అక్కడ అరగంట ఉంటాము. వాళ్ళు మంచి సినిమా వేసుకుంటున్నాం ఇంట్లో రండి అంటే మనం అక్కడే ఉండిపోయిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది, అసలు సంగతి మర్చిపోయి. సో అది మా బేసికల్ గా ఈ లాంగ్ రూట్ తీసుకోవడం వలన ఎక్కడో దగ్గర ఏదో కారణంతో ఆగిపోతాము అన్నది గ్రహించగలిగాం. సో మరి వీటిని పూజించడం తప్పా అండి, కరెక్టా అండి? సో తప్పు అంటే తప్పు, కరెక్ట్ అంటే కరెక్ట్. దేవత అర్చన చాలా మంది అడుగుతారు, దేవతలను పూజించచ్చా అని. చేసుకోండి, దేవతార్చన కావాలంటే చేసుకోండి. ముందు కృష్ణుడికి సంబంధించిన విషయాలన్నీ కంప్లీట్ చేసుకుని, ఆయన చేద్దాం అనుకున్న 16 రౌండ్స్ కంప్లీట్ చేసుకుని మిగతా విషయం చేసుకోండి. Then you are okay. Then at some point you will start understanding what is more important. Right? So 21వ శ్లోకం ఎవరు చదువుతున్నారు? నేను చదువుతాను ప్రభుజీ. చదవండి. ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयी धर्ममनुप्रपन्ना गतागतं कामकामा लभन्ते. అనువాదం: ఈ విధముగా విస్తృతమైన స్వర్గలోక భోగములను అనుభవించి తమ పుణ్యకార్యములు ఫలము క్షీణించినంతనే వారు భూలోకములకు తిరిగి వత్తురు. ఈ విధముగా త్రివేదముల సిద్ధాంతములను అనుసరించుట ద్వారా ఇంద్రియ భోగములను వాంఛించు వారు కేవలము జనన మరణములని మరలా పొందుదురు. హరే. ఈ ప్రాసెస్ లో జరిగేది ఏమిటయ్యా అంటే, విస్తృతమైన స్వర్గలోక భావములను అనుభవించి తమ పుణ్యకార్యముల ఫలములను క్షీణించినంతనే వారు భూలోకములకు తిరిగి వస్తారు. ఈ విధముగా వేదముల సిద్ధాంతములను అనుసరించడం ద్వారా ఇంద్రియ భోగములు వాంఛించేవారు కేవలము జనన మరణములనే మరల పొందుతున్నారు. సో మనం ఎటువంటి ఇంద్రియ భోగాలని కావాలంటే ఆ భోగాలన్నీ భగవంతుడు ఇస్తున్నాడు. కానీ ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతుందయ్యా అంటే, మళ్ళీ అవే భోగాల కోసము మనము భూమి మీదకి రావడం జరుగుతున్నది. ఎప్పుడైతే మన పుణ్యం క్షీణే పుణ్యే మత్యలోక
విసంతి. ఎప్పుడైతే మనకున్న ఆ క్వాలిఫికేషన్ తీరిపోతుందో, నువ్వు దేవతలు పూజిస్తే ఇండైరెక్ట్ గా నన్నే పూజిస్తున్నావు, కానీ నువ్వు దేవతల పూజ దగ్గర ఆగిపోతే అది నెక్స్ట్ స్టెప్ వెళ్ళలేకపోతే మళ్ళీ భూలోకానికి వస్తావు. ఏదో ఒక దశలో గ్రహించడం మొదలు పెడతావు. అరే, ఈ ఆనందం కాదు నాకు అంటే, అది ఎట్లా జరుగుద్దయ్యా అంటే, ఈ ఆనందం ఇది కాదు నేను ఆశించిన ఆనందం అన్న విషయం ఎట్లా జరుగుద్ది, అది ఎట్లా జరుగుద్ది, ఏదో మనం స్వర్గలోకానికి వెళ్ళిపోతున్నాం, అంతా అనుభవిస్తున్నాం, కిందకు వస్తున్నాము, కానీ ఎక్కడో మళ్ళీ నెక్స్ట్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం అనుభవిస్తున్నప్పుడు యూ విల్ స్టార్ట్ ఫీలింగ్ దిస్ ఈస్ నాట్ వాట్ ఈస్ అట్రాక్టింగ్ మీ, ద డివోషన్ టు కృష్ణ ఇస్ అట్రాక్టింగ్ మీ మోర్ అన్న స్థితి వస్తుంది. మనం చూస్తుంటాము, మనలో చాలా మందికి మొదటి నుంచే వాళ్ళకి ఇలా కృష్ణుడి గురించి తెలిసి పరిచయం, ఎవరో ఒక వ్యక్తి పరిచయం చేయగానే భగవద్గీత పట్టుకుని దే విల్ స్టార్ట్ వాళ్ళు వెంటనే ఇందులో స్టేబుల్ గా ఉండిపోగలుగుతున్నారు. అది ఎలా జరుగుతుందయ్యా అంటే, దే హ్యావ్ ఎవ్రీథింగ్ దే వాంట్ ఇన్ వరల్డ్, they have everything they want in world, but that still they're not still happy because they have seen that happiness again and again and again and again. I know a couple who used to stay in Stanford. She's a doctor and her husband is has a software company. And a software company పెట్టుకునేది ఎప్పుడు ఇది 90s లో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకున్నారంటే, దే ఆర్ ద ఎర్లీ ఇండియన్ ఎంటర్ప్రెనర్స్ ఇన్ అమెరికా బేసికలీ. And they made really good money in those days. Those early entrepreneurs had very less competition and they had that perception. So they had a huge house. Stanford loni, she's a cardiologist. And then every day వర్క్ నుంచి వచ్చిన తర్వాత చాలా డిస్సాటిస్ఫాక్షన్ గా ఉండేది. ఆవిడ చాలా డిస్సాటిస్ఫాక్షన్. ఆ హస్బెండ్ అడిగారు, ఏమైంది అంటే, దిస్ ఈస్ నాట్ వాట్ ఐ వాంటెడ్, something else is missing in my life. Something else is missing. She used to always wonder what that something else is missing. ఆయన మాత్రము ఈ లైఫ్ కోసం ఎంతో మంది తపన పడుతున్నారు, తపస్సు చేస్తున్నారు తలకిందులుగాను. నీకున్న జీవితం, అమెరికాలో ఈ రకమైన జీవితం కోసం ఇంతటి ఇల్లు, ఇంతటి ఫెసిలిటీ, ఇంతటి బ్యాంక్ బ్యాలెన్స్, you're a cardiologist and we are not working so hard but still we are very happy ఫైనాన్షియలీ. ఇవన్నీ కూడా ఈ లైఫ్ కోసం అందరూ తాపత్రయపడుతున్నారు, నువ్వు ఇంకా దేనికోసం ప్రాకులాడుతున్నావు అంటే, షీ వాజ్ నెవర్ సాటిస్ఫైడ్ until she met Yugal Kishore Prabhu. The day she met Yugal Kishore Prabhu, she has found out this is what I'm looking for all along. Now same life, same work, same thing looked much more beautiful. The same job looked much more beautiful. అదే ఇల్లు ఇంకా అందంగా కనబడుతుంది, అదే జీవితం ఇంకా అందంగా కనబడుతుంది, because she is able to fill in that void with this Krishna consciousness. Ultimately she came back. That's a different story. She now lives as a cardiologist close to our house. And as we speak, she's in Barsana doing eye camp voluntary prayer. So bottom line అది మరి ఎందుకు కొంతమందికి ఎంత డబ్బు ఉన్నా సరే ఆ అట్రాక్షన్ ఉండట్లేదు? బికాస్ at some point they come to that point. Basically ఈ జన్మలో వద్దా, మరో జన్మలో ఈ విధంగా విస్తృతమైన స్వర్గలోక భోగాలను అనుభవించి తమ పుణ్యకార్యములు క్షీణించినంతనే వారు భూలోకం తిరిగి వస్తారు. ఈ విధముగా త్రివేదముల సిద్ధాంతములను అనుసరించడం ద్వారా ఇంద్రియ భావములను వాంఛించే వారు కేవలం జనన మరణములనే మరణ పొందుతారు, కానీ ఏదో ఒక దశలోని దాని నుంచి కూడా బయటపడతారు. ఊర్ధ్వ లోకములకు ఉద్ధరింపబడిన వారు దీర్ఘాయువును మరియు ఇంద్రియ భోగమునకు అధికమైన వసతులను పొందగలిగినను అతడచ్చట శాశ్వతంగా నుండిటకు అనుమతింపబడు. తను చేసిన పుణ్య కర్మల ఫలములను క్షీణించినంతనే తిరిగి ఈ భూమిపైన పంపబడు. వేదాంత సూత్రంలో చెప్పబడిన సంపూర్ణ జ్ఞానమును పొందనట్టు వాడు, అనగా సర్వకారణములకు కారణమైన శ్రీకృష్ణ అవగతము చేసుకున్నట్లు విఫలుడైన వాడు జీవితపు పరమ లక్ష్యమును పొందజాలక పైకి కిందకి తిరుగుచు చక్రము రంగుల రాట్నముపై కూర్చుని వాని వలె కొన్ని మార్లు ఉద్వలోకమునకు ధరింపబడుచు, కొన్ని మార్లు తిరిగి క్రిందకి చేరుచుండు. సారాంశం ఏమనగా, మానవుడు తిరిగి వచ్చే అవకాశమే లేనటువంటి ఆధ్యాత్మిక లోకమునకు ఉద్ధరింపబడటకు బదులు అతడు కేవలము ఊర్ధ్వ అధోలోకముల నడుమ జనన మరణము చక్రమునందునే తిరిగాడుచుండు.
కనుక మానవుడు జ్ఞానానందపూరితమైన శాశ్వత జీవితం అనుభవించుటకు ఆధ్యాత్మిక లోకమును పొంది తిరిగి ఈ దుఃఖపూరితమైన భౌతిక జీవితమును తిరిగి రాకుండాటకై ప్రయత్నించుట మంచిది. సో యూ వాంట్ టు టేక్ ఎ లాంగర్ పాత్ ఆర్ ఎ క్విక్కర్ పాత్, అండర్స్టాండింగ్ కృష్ణ కాన్షియస్నెస్ అండ్ ఎంబ్రేసింగ్ ఇట్ అండ్ going forward is the path that we all should aim for. భగవంతుని అర్థం చేసుకుని తిరిగి కాకుండా దీన్ని అర్థం చేసుకుని మళ్ళీ భూమికి రావాల్సిన అవసరం లేకుండా దీనినే ఆఖరి జన్మ కింద చేసుకోగలిగే భక్తియుక్త సేవతో జీవితానికి తప్పగలిగితే మనం ఆ స్థితికి చేరుకుంటాము. రైట్? సరే, ఇంకొక శ్లోకం 25 అనుకున్నాను. సో లెట్స్ ట్రై see how many we can do. చదువుతావమ్మా? చదువుతానమ్మా. హరే కృష్ణ. అనన్యాసింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనువాదము. కానీ నా దివ్య రూపమును ధ్యానించుచు అనన్య భక్తిచే నన్ను సదా అర్చించు వారి యోగక్షేమములను నేనే వహింతును. వారికి లేని వాటిని సమకూర్చుదును, వారికి ఉన్న వాటిని రక్షింతును. హరే కృష్ణ. కానీ నా దివ్య రూపమును ధ్యానించుచు, those people who are worshipping the Lord himself, అనన్య భక్తిచే నన్ను సదా అర్చించు వారి యోగక్షేమములను నేనే వహిస్తాను. వారికి లేని వాటిని నేను సమకూరుస్తాను, వారికి ఉన్న వాటిని రక్షిస్తాను. సో నువ్వు దేవతలను పూజిస్తే నీ భక్తి భావనపై వాళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. దేవతలకి మనకున్న భక్తి భావనని పెంపొందించాలన్న భావన కూడా లేదు, వాళ్ళకి ఆ శక్తి కూడా లేదు. మనం ఏదైనా పూజ చేస్తే దానికి రివార్డ్ ఇవ్వడమే. ఆ రివార్డుతోని మనం మరింతగా ఆ శక్తిని, సో వెన్ యూఆర్ వర్కింగ్ హార్డ్ ఇన్ ఆఫీస్ యూ గెట్ ఎ రివార్డ్. That reward is to encourage you, but the basic thing of is within you only. The hard work అన్న నేచర్ మనలోనే ఉంటుంది. తప్పితే ఆ హార్డ్ వర్క్ ని ఎంకరేజ్ చేయగలరు కానీ దాన్ని ఇండ్యూస్ ప్రొటెక్షన్ చేయలేరు. వాళ్ళు చేయలేరు, దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ భగవంతుని ధ్యానించే వాడికి అనన్య భక్తి చే నన్ను సదా అర్చించు వారి యోగక్షేమమును నేనే వహిస్తాను, వాళ్ళ మంచి చెడ్డలను మొత్తం నేనే చూసుకుంటాను. అంటే వారికి లేని వాటిని సమకూర్చుదను, వారికి ఉన్న వాటిని రక్షిస్తాను. లేని వాటిని అంటే భక్తియుక్త సేవలో లేని విషయాలని భగవంతుడు జత చేస్తూ ఉంటాడు, ఉన్న విషయాలని రక్షిస్తూ ఉంటాడు. ఇది మనం గ్రహించాల్సిన విషయం. కృష్ణ చైతన్యములతో లేకుండా క్షణకాలమును జీవింపలేని వాడు శ్రవణము, కీర్తనము, స్మరణము, వందనము, అర్చనము, పాదపద్మములు సేవ, ఇతర సేవలు చేయుట, సఖ్యము, ఆత్మనివేదనల ద్వారా భక్తియుక్త సేవను నెలకొని ఉండి దినములోని 24 గంటలు శ్రీకృష్ణ స్మరించట కంటే అన్యమును కావింపడు. అట్టి కార్యములన్నీ భక్తిని ఆత్మానుభూతి యందు పరిపూర్ణని కావింపగలవు. కనుకనే అవి సర్వ మంగళకరములు మరియు ఆధ్యాత్మిక శక్తివంతులమై ఉండును. కనుక దేవాదిదేవుని సాంగత్యమును పొందిటియే అతని ఏకైక వాంఛ కాగలదు. అట్టి భక్తుడు నిస్సందేహముగా ఎట్టి అవరోధములు లేకుండా భగవానుని చేరగలడు. ఇది ఏ యోగం అనబడు. భగవానుని కృపచే అట్టి భక్తుడు ఎన్నడూ ఈ భౌతిక జీవన స్థితికి తిరిగి రాడు. క్షేమము అన్న పదము భగవానుని దయతో కూడిన రక్షణను సూచించుచున్నది. భగవానుడు యోగా ద్వారా కృష్ణ చైతన్యం పొందుటకు భక్తులకు తోడ్పడు. అతడు సంపూర్ణ కృష్ణ చైతన్యవంతుడైనప్పుడు మాట దుఃఖపూరితమైన బద్ధ జీవితం తిరిగి పతనము చెందకుండా భగవానుడు రక్షించును. సో మనకి సంపూర్ణ రక్షణ భగవానుడు నుంచే వస్తున్నది. అది భగవంతుని పూజ ద్వారానే వస్తున్నది అన్నది మనము గ్రహించగలగాలి. భగవంతుని మీద ఉన్న విశ్వాసంతో మాత్రమే వస్తున్నది. అది అతను రక్షించగలుగుతాడు, అతను మాత్రమే రక్షించగలుగుతాడు అని మనం గ్రహించాల్సిన విషయం. రైట్? 23వ శ్లోకానికి వెళ్దామా? వెళదామమ్మా, చిన్నదే కదా. సరే, చదవనా? చదవమ్మా. 23. హరే కృష్ణ.
ఏప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. ఓ కౌంతేయ, అన్య దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించువారు వాస్తవమునకు అవిధిపూర్వకముగా నన్నే పూజించుచున్నారు. హరే కృష్ణ. సో అన్య దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించేవారు వాస్తవమునకు నిజానికి అవిధి పూర్వకంగా ఇండైరెక్ట్ గా నన్నే పూజిస్తున్నారు. బట్ డైరెక్ట్ గా పూజ చేసేదానికి దీనికి చాలా తేడా వస్తుంది. దేవతలను పూజించు ఏమా ఇక్కడ తప్పు మార్గముననే ఇచ్చారు ఏకంగా. అవిధి పూర్వకం తప్పు మార్గమున నన్నే పూజిస్తున్నారు. ఇండైరెక్ట్ అది సో దేవతలను పూజించుట యందు నెలకొనిన వారు చేసేది అట్టి పూజ పరోక్షంగా తనకే అర్పింపబడునను వారు నిజమునకు బుద్ధివంతులు కారని శ్రీకృష్ణ భగవానుడు చెప్పుచున్నాడు. సో అది నువ్వు అన్నట్టు తప్పు మార్గం. సో నే పూజిస్తున్నా సరే, బట్ దాట్స్ నాట్ ద బెస్ట్ వే. ఉదాహరణకు ఒకడు కొమ్మల పైన ఆకుల పైన నీరు పోయిచు వేళ్లకు నీరు అందించినచో తగిన జ్ఞానము లేనివాడిగా లేదా నియమపాలనము లేనివాడిగా పరిగణింపబడు. అట్లే ఉదరమునకు ఆహారం అందించు విధానమే శరీరం యొక్క వివిధ అవయవములకు పుష్టిని కలిగించట లేదా సేవించట కాగా వాస్తవమునకు దేవతలు దేవాది దేవుని ప్రభుత్వం నందలి వివిధ అధికారులు మరియు నిర్దేశకులు వంటి వారు. మానవుడు అధికారుల చేతను నిర్దేశకుల చేతను కాకుండా ప్రభుత్వం చేయబడి శాస్త్రం అనుసరింపవాలి. అట్లే ప్రతి వ్యక్తి కూడా దేవాది దేవునే పూజింపవాలి. తద్వారా భగవానుని ప్రభుత్వం నందలి వివిధ అధికారులు మరియు నిర్దేశకులందరూ సహజముగానే తృప్తి పొందవాలి. అధికారులు మరియు నిర్దేశకులు ప్రభుత్వ ప్రతినిధులుగా తమ కార్యములందు నెలకొని ఉన్నందున వారికి లంచం ఇవ్వజూచుట వాస్తవమునకు చట్టవిరుద్ధమగును. ఈ విషయమే ఇక్కడ అవిధి పూర్వకం అని చెప్పబడింది. అనగా శ్రీకృష్ణ భగవానుడు అనవసరమైన అన్య దేవతా అర్చనమును ఇక్కడ ఆమోదించట లేదు. సో భగవంతుడు ఇండైరెక్ట్ గా నన్నే పూజిస్తున్నారు కానీ అది కాదు ప్రొసీజర్. అది 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 మళ్ళీ ప్రభుపాదుల వారు అదే మాట చెప్పుకొచ్చారు. భగవంతుడిని డైరెక్ట్ గా పూజించడం వేరు, భగవంతుడిని ఇండైరెక్ట్ గా పూజించినంత మాత్రాన అది సో బేసికల్ గా వాళ్ళందరూ నా వ్యక్తులే, కానీ దే ఆర్ ఎంప్లాయిడ్ బై మీ. నా పని చేయడానికి వాళ్ళ కార్యం ఏంటి అంటే మనల్ని భగవంతుడి దగ్గర తీసుకెళ్ళడం కోసం ఉపయోగపడగలగాలి బేసికల్గా. సరే, నెక్స్ట్. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మాభిజానంతి తత్వేన తస్య వన్నింతతే. నేనే సర్వయజ్ఞములకు భోక్తను మరియు ప్రభువు అయి ఉన్నాను. అందుచే నా వాస్తవమైన దివ్య స్వభావను గుర్తింపులైన వారు పతనము చెందుతారు. సో వీళ్ళందరూ కూడా నా నుంచే వచ్చారు అని చెప్పడంలోని అర్థము, నువ్వు వాళ్ళను పూజ చేస్తే నన్ను పూజించేసినట్టు కాదు. వాళ్ళందరూ నా నుంచే వచ్చారు కాబట్టి నన్ను పూజిస్తే వాళ్ళని పూజించినట్లే అని అర్థం చేసుకోవడం కోసం. మాతృదేవోభవ అన్న, పితృదేవోభవ అన్న, దేవతలు గొప్పవాళ్ళు అనుకున్నా, దేవతలను పూజించాలి అనుకున్నా, వాళ్ళందరూ నా రిప్రజెంటేటివ్సే. వాళ్ళని పూజిస్తే నన్ను పూజించినట్లు కాదు, నన్ను పూజిస్తే వాళ్ళని పూజించినట్లే. దట్ ఈస్ వాట్ యూఆర్ సపోజ్ టు అండర్స్టాండ్. I like this particular department, I'm so happy. But if you are patriotic, you like all departments. ఒక దేశం, ఒక గవర్నమెంట్, ఒక దేశభక్తుడు అయితే దేశంలో జరుగుతున్న ప్రతిదానికి నీకు ఇష్టం వస్తుంది. లేకపోతే కొన్ని దానికే ఇష్టం వచ్చినంత మాత్రం దేశం మీద భక్తి ఉన్నది అనుకోవడానికి వీల్లేదు. ఇట్లాగనే భగవంతుని మీద భక్తి ఉంటే మనకి అన్నిటి మీద కూడా ఆయన సృష్టి అంతటి మీద కూడా విశ్వాసం వస్తున్నది. మనం ఆ సృష్టి అంతటినీ కూడా గౌరవించిన వాళ్ళం అవుతాము. తప్పితే ఈ సృష్టిలో ఉన్న ఒక విషయాన్ని గౌరవించినంత మాత్రాన భగవంతుని గౌరవించినట్లు అవ్వము అన్నది మనం గ్రహించడానికి ఉపయోగపడాలి ఈ శ్లోకాలన్నీ. రైట్. వైదిక గ్రంథములందు పలు విధములైన యజ్ఞాచారణము నిర్దేశింపబడి ఉన్నవి. వాస్తవునకు అవన్నీ దేవాది దేవుడైన శ్రీకృష్ణుని సంతృప్తి పరచుట కొరకే నిర్దేశింపబడినవి ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది.
యజ్ఞం అనగా విష్ణువు. భగవద్గీత 3.9లో యజ్ఞుడు లేక విష్ణువును సంతృప్తిపరచుట కొరకే ప్రతి ఒక్కరూ కర్మను అనురింపవలనని స్పష్టంగా తెలుపబడింది. మానవ నాగరికతకు పరిపక్వ రూపమైన వర్ణాశ్ర ధర్మము ప్రత్యేకించి విష్ణువును సంతృప్తిపరచుట కొరకై ఉద్దేశింపబడినది. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకమును నేనే పరమ ప్రభువును కావున సర్వ యజ్ఞములకు నేనే భోక్తను అని పలుకుచున్నాడు. కానీ మందబుద్ధులు ఈ సత్యము నెరుగుగా తాత్కాలిక లాభము కొరకై దేవతలను పూజించరు. కనుక వారు భౌతిక జీవన స్థితికి పతనము చెంది ఎన్నడూ మానవ జన్మ యొక్క వాంఛిత లక్ష్యమును పొందజాలరు. అయినను ఎవరైనను భౌతిక వాంఛలు నెరవేరవలని వాంఛించినచో అది శుద్ధ భక్తి కాకున్నను వారు వాటి కొరకై భగవానుని ప్రార్థించుటే ఉత్తమం. తద్వారా వారు వాంఛిత ఫలములను పొందుదురు. సో ఎవరైనా సరే మనము డైరెక్ట్ గా నేనే పరమ ప్రభువును కావున సర్వ యజ్ఞములకు నేనే భోక్తులను భగవంతుని మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నారని అంటే నువ్వు నన్ను పూజిస్తే చాలు అన్న విషయాన్ని మనము గ్రహించగలగడం కోసము. రైట్? ఎనీ క్వశ్చన్స్? సో నెక్స్ట్ ఇక్కడ 25వ శ్లోకంతో ఆపుదాము. యాంతి దేవవ్రత దేవాన్ పితృన్యాంతి పితృవ్రతః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. దేవతలను పూజించేవారు దేవతలలో ధర్మిస్తారు, పితృదేవతలను పూజించేవారు పితృలోకాలకు చేరుకుంటారు, భూత ప్రేతములను పూజించేవారు వాని యందే జన్మిస్తారు, కానీ నన్ను పూజించేవారు నాతోనే నివసిస్తారు. వాట్ యు సీ ఇస్ వాట్ యు గెట్. బేసికలీ మనకి ఏం కావాలంటే అది దొరుకుతుంది. దేవతలను పూజిస్తే దేవతాలోకానికి వెళ్తారయ్యా, పితృదేవతలను పూజిస్తే వారు ఎక్కడికి చేరుకున్నారో అక్కడికి చేరుకుంటారు, భూత ప్రేతాలను పూజిస్తే వాడి యందే జన్మిస్తారు, కానీ నన్ను పూజించేవారు నాతోనే నివసిస్తారు. సో మనం చాలా మంది సినిమా యాక్టర్లను పూజిస్తారు అంటే ఏమవుతుంది, వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తారు. You adore somebody so much. I'm not saying cinema actor ne kaadu, politician, like forget about in politician. You pray to a false leaders. They don't have to be political, spiritual leaders. False spiritual leaders. వాళ్ళు ఎక్కడికి వెళ్తే మనం అక్కడికే వెళ్తాం. ఎవరినో గురువులు గాని స్వీకరిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తే మనము అక్కడికే వెళతాము అన్నది గ్రహించాలి. అది చాలా ప్రమాదమైన స్టేట్మెంట్. బేసికల్ గా యు కమ్ వేర్ ఎవర్ వాట్ ఎవర్ యూఆర్ వర్షిపింగ్. బేసికలీ చంద్రలోకమును గాని సూర్యలోకమును గాని లేదా మరియు ఇతర లోకములు గాని మానవుడు చేరగోరినచో ఆ ప్రయోజనము కొరకే ప్రత్యేకంగా వేదములందరినీ నిర్దేశింపబడిన సాంకేతికములైన దర్శ పౌర్ణమాసి వంటి నియమములను అనుసరించడం ద్వారా వాంఛితమైన గమ్యమును సాధింపగలదు. ఇవి వేదములనందలి కర్మకాండ భాగమున విశదముగా వర్ణింపబడిన ఈ పద్ధతిలో వివిధ ఉన్నత లోకములందు దేవతల కొరకు ప్రత్యేక పూజలు నిర్దేశించుచుంది. అట్లే ప్రత్యేక యజ్ఞముల ద్వారా మానవుడు పితృలోకములు చేరవచ్చును, లేదా పెక్కు భూత ప్రేతలోకములు చేరి యక్షునిగా గాని రాక్షసునిగా గాని పిశాచముగా గాని మారవచ్చును. పిశాచ పూజను వాస్తవమునకు క్షుద్ర దేవత పూజ అందరు. అట్టి క్షుద్ర దేవతా పూజను అభ్యసించే వారెందరో కలరు. వారు దానిని ఆధ్యాత్మికమని భావించినను అట్టి కర్మలన్నీ పూర్తిగా భౌతికమైనవి. ఇట్లే దేవాది దేవుని అర్చించి శుద్ధ భక్తులు వైకుంఠలోకమును గాని కృష్ణలోకమును గాని తప్పక పొందును. దేవతలను పూజించడం ద్వారా దేవతాలోకములను, పితృదేవతలను పూజించడం ద్వారా పితృలోకములను, క్షుద్రదేవతలను పూజించడం ద్వారా పిశాచలోకములను మానవుడు పొందుచుండగా శుద్ధ భక్తుడు ఎందుకు వైకుంఠలోకమును లేదా కృష్ణలోకమును పొందకుండాను అన్న ముఖ్యమైన విషయము ఈ శ్లోకము ద్వారా మనం సులభముగా గ్రహించవచ్చును. సో ఎవరు మనం ఏది పూజ చేస్తే అక్కడికే వెళతాము అని చెప్పి మళ్ళీ శ్రీల ప్రభుపాదులు వారు క్లియర్గా చెప్తున్నారు. క్షుద్రదేవతలను పూజించి మనము పుణ్యం చేసుకుంటున్నాము అనుకుంటే మనము అవి ఎక్కడుంటే అక్కడికే వెళ్తాము. అట్లా అది గ్రహించగలగా కేవలము శుద్ధ భక్తితోని భగవంతుని పూజించినప్పుడు మాత్రమే మనము ఆ వైకుంఠ లోకాలు గాని భూలోకాలు గాని పొందుతాము. దురదృష్టవశాత్తు శ్రీకృష్ణుడు మరియు విష్ణువు వసించు ఈ దివ్యలోకములను గూర్చిన సమాచారం చాలా మందికి తెలియదు. అది తెలియనందునే వారు పతితులగుదురు. నిరాకారవాదులు కూడా బ్రహ్మజ్యోతి నుండి పతితులగుదురు. అందుకనే
కేవలం హరే కృష్ణ మహామంత్రం జపించడం ద్వారా మానవుడు ఈ జీవితమున పరిపూర్ణత్వము సాధించి తిరిగి భగవద్ధామము చేరగలగనని మహత్తరమైన సందేశమును కృష్ణ చైతన్యోద్యమము మానవ సమాజం అంతటికి అందించుచున్నది. సో కృష్ణ చైతన్యం ఏం చేయడానికి ప్రయత్నిస్తుందయ్యా అంటే ఈ నాలెడ్జ్ అందరికీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నది. నువ్వు కేవలం వైకుంఠ లోకాలకో కృష్ణలోకాలకో అయోధ్య లోకాలకో వెళ్ళాలి అనుకుంటే మాత్రము నువ్వు కేవలము ఆ దేవాది దేవుడిని కాళ్ళు పట్టుకున్నప్పుడు మాత్రమే, శరణు పట్టుకున్నప్పుడు మాత్రమే వెళతావయ్యా. లేదు అంటే స్వర్గలోకం దాకా వెళ్ళగలవేమో కానీ మళ్ళీ నీ కాలము నీ పుణ్యం తీరిపోగానే భూలోకానికి రావలసిందే. ఏదో ఒక దశలో అంటే ఈ జీవిత దశలో కాదు, ఈ ఆత్మ తాలూకు జర్నీలో ఏదో ఒక దశలోని నువ్వు భగవంతుడు దేవాది దేవుడని గుర్తించి గ్రహించి ఆయనకి శరణ పొందితే మాత్రమే ఈ చక్రం నుంచి బయటపడతావు అన్నది మనం ఈ శ్లోకాల నుంచి గ్రహించగలగాలి. సో సో మరి ఈ కృష్ణ భక్తి మాత్రమే దీనికి మార్గము అని గ్రహించినప్పుడు నెక్స్ట్ 8 శ్లోకాల్లోని ఆ భక్తి తాలూకు ప్రాముఖ్యత, ఆ భక్తి తాలూకు మహిమ ఎట్లా ఉంటుందో అన్నది మనం 26 నుంచి 34 శ్లోకాల్లో చూస్తాము. సరే 25, 26, 27 మాకు ఎగ్జామ్ శ్లోకాలు. శ్లోకాలు 14 కూడా 26 నుంచి భగవంతుడు చెప్తున్నారు, ఎవరైతే నాకు ప్రేమతో భక్తితో పత్రం పుష్పం ఫలంతో 26 అవునమ్మా నాకు జలమును గాని అర్పిస్తారో నేను దాన్ని అంగీకరిస్తాను అంటే భగవంతుడిని ఎట్లా ప్రార్థించాలో అనేవి మనకి 26వ శ్లోకం నుంచి కనబడతాయి. అది నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాము. రైట్? సరే, ఎవరికి ఏం క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? ఇంతలాగా విడదీసి చెప్పినా మరి మనుషులు ఇంకా గ్రహించలేకపోతున్నారే అనిపిస్తుంది. వాళ్ళు ఇందులోకి వస్తే ఒకసారి ఆ రుచి చూస్తే తెలుస్తుంది ఇది అంటూ ఉందని. ఇలాంటిది ఉందనే తెలియనప్పుడు మేము అదే అనుకుంటాం మధ్యాహ్నం వేళ చదువుతున్నప్పుడు, మనం ఎంత అదృష్టవంతులమే ఇలాగ వచ్చేసాము కదా మాతాజీ అంటారు అందరూ. ప్రభుపాదుల వారు మనకు చేసి ఆయన వలన మనం పొందగలుగుతాం అందించిన అమృతం. అది నిజంగా ఆయన ముందు కూడా భక్తి అన్నది ఉంది, కృష్ణ కాన్షియస్నెస్ ఉంది. ఈ రోజుకి కూడా చాలా సమాజాల్లో, చాలా సొసైటీస్ లోని నువ్వు బాగా విశ్వాసం ఉన్న భక్తుడు అయితే ఆ గీత దాటి ఇటు రాని అని గీత గీసి కూర్చుంటారు. ప్రభుపాదుల వారు చేసింది దానికి కంప్లీట్ గా ఆపోజిట్. ఇది నేను గీత కాదు చేయాల్సింది, ఇది చెరిపి ఇది నేను బయటికి వెళ్ళి అందరికీ ప్రచారం చేయాల్సింది. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ ఇస్కాన్ అండ్ సమ్ అదర్ ఫిలాసఫర్. మిగతా ఫిలాసఫీస్ లో ఉన్నారు, ఎందుకు లేరు? అన్ని శ్రీ సాంప్రదాయం ఫాలో అయ్యాలి కానీ, కుమార సాంప్రదాయం కానీ, రుద్ర సాంప్రదాయం కానీ ఫాలో అయ్యే వాళ్ళలో మనం చూస్తే మనం వెతుక్కుని వెళ్ళాలి. కుమార సాంప్రదాయం అయితే మరింత స్ట్రిక్ట్ గా ఉంటుంది, వాళ్ళు ఎగ్జామ్స్ లాగా పెడతారు. నువ్వు ఇవన్నీ పాస్ అయితేనే నువ్వు గదిలోకి రా, లేకపోతే నువ్వు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తావు. నేను హ్యాపీగా ఉన్నాను, నేను భక్తిలో ఉన్నాను, ఆ విధముగా ఉంటుంది. అందువలన ఆ సాంప్రదాయాలు తెలుసుకోవడమే కష్టం. వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ ఫర్గెట్ అబౌట్ ఏవో సాంప్రదాయాలు ఇంక్లూడింగ్ ఈ గౌడి మఠం కూడాను. నాట్ దట్ దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, దే ఆర్ వెరీ హైలీ డివోషనల్ సర్వీస్ లో ఉంటారు, బట్ they want to protect their own consciousness basically. సో అదే మన భగవద్భాగవత పుస్తకము తెలుగులో ఉంది అని చెప్పి గౌరాంగ దేశం ప్రభు చూపెడితే చాలా ఆశ్చర్యపోయారు. ఇది ఇలాంటి నాలెడ్జ్ తెలుగులో కూడా ఉండే గౌడి మఠంలో ఉంది అంటే బేసికలీ నాట్ దట్ బికాస్ దే ఆర్ వాళ్ళ అంత ప్యూర్ నాలెడ్జ్ తో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కానీ ఇలా తయారు చేయలేరు. they're trying to protect themselves. మాలాంటి వాళ్ళని వెళ్ళి వాళ్ళని ఎక్కడ చెడగొడతాము అన్న భావనలో అది అందువల్లనే ఒక విధంగా భక్తికి దూరం అయిపోతున్నారేమో కూడా జనాలు. జనాలు దూరం అవుతున్నట్టు వస్తారు, ఏదో దశలో వస్తారు కదా భక్తులకు. దిస్ ఈస్ వేర్ ఇస్కాన్ ఇస్ ట్రైంగ్ టు డూ ఇట్ ఇన్ డిఫరెంట్ వే. టేక్ ఇట్ టు ద డోర్ స్టెప్. చిన్న ఇక్కడ ఏంటంటే చిన్న చాక్లెట్ ఇచ్చి లాగినట్టు ముందు మంత్ర జపంతో మొదలు పెడతారు, ప్రసాదంతో మొదలు పెడతారు. అదే చిన్నపిల్లల్ని చాక్లెట్ ఇచ్చి మట్టి అబండెంట్ ప్రసాదం ఇన్ టెంపుల్. అవునమ్మా. that changes ఎందుకంటే
సో వీఆర్ లక్కీ. అది మనకి అంతే. అదృష్టవంతులము. ఈ చాలా. అదృష్టాన్ని దుర్వినియోగం చేసుకుంటే దానికి దురదృష్టం మరొకట్లేదు. వెళ్ళిపోతుంది కదా కాలం ఒకటి, అదే చెప్తూ ఉంటది ఎలా ఉండాలి అని. It's already 7:10 ఓకే అమ్మా. because we are starting late, we are ending late, I guess. So That's okay, bro. it's హరే okay. కృష్ణ నాన్న, నేను ఆపుతున్నాను. Okay, Amma. It's holiday, Amma. Monday is it a holiday? Yes, Prabhu. Boston లో కూడా హాలిడేనా? మాకు Ah, హాలిడే అవును ప్రభుజీ. Okay, I didn't realize. Nobody put that message for me. ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచే స్టార్ట్ చేసినట్టున్నారు గురుజీ. ఏం ప్రభు? కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసినట్టున్నారు. Oh, ఇది okay. వరకు ఫస్ట్ లో నాకు గుర్తులేదు మరి Optional. ఇది వరకు. It used to be optional. అన్ని కంపెనీస్ కి Yeah. Okay. That's good. That's good. All right. Okay, we'll close here and we'll again meet next week. Okay. Because we have वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धूनरेव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीला प्रभुपाद की जय। हरे कृष्णा। I'm హరే stopping. కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. Thank you, Prabhuji.